ప్రియమైన దేవుని వర్లారా, మీ అందరితో కలిసి ఇటు అవకాశము కలిగి ఉన్నందుకు మీరు సంతోషంగా ఉన్నారో లేదు, కానీ నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. నిజంగా ఈ ప్రాంతంలో నాకు రవి గారు అలాగే ఇస్మాయిల్ గారు తెలుసు. 3వ సేవకునిగా మరి జయరాజ్ గారు పరిచయం అవడం అనేది నిజంగా దేవుని ఆత్మీయ ప్రణాళికలో భాగంగా సహోదరులుగా ఈ విధంగా మేము ఐక్యత కలిగి పరిచయలో ముందుకెళితే దేవునిలో అనేకమైన ఆత్మలను రక్షించే కార్యాల్లో ఈరోజు ఇటు అవకాశం ఇచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు జనవరి 26. జనవరి 26 అనగా ఏంటి చెప్పండి? జనవరి 26 అంటే రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే స్వాతంత్రం వచ్చిన రోజు కాదు, కానీ స్వాతంత్రం వచ్చిన రోజు ఆగస్టు 15, 1947. జనవరి 26 అనేది స్వాతంత్ర్యమునకు సంబంధం లేని విషయము. స్వాతంత్రము 1947వ సంవత్సరంలో ఆగస్టు 15వ తారీఖున వచ్చిన మనకంటూ అఫీషియల్గా ఒక నియమ నిబంధనలు కలిగిన చట్టం అనేది మనకు లేదు. 1935లో ఏదో ఒకటి ఉండేది, కానీ ఈ దేశ ప్రజలు కొంతమంది ఏమో అధిక వర్గాల వారు ఉన్నారు, కొంతమంది ఏమో మధ్యతరగతి వారు ఉన్నారు, కొంతమంది ఏమో అణగారిన వర్గాల వారు ఉన్నారు. ఇటువంటి అందరినీ కూడా సమ్మేళనం చేసి అందరూ కూడా డెవలప్ అవ్వడానికి, అందరూ కూడా అన్ని విషయాల్లో సామాజికంగా, ఆర్థికంగా, దేశ అన్ని రంగాల్లో కూడా దేశం అభివృద్ధి చెందాలని మరి గొప్ప గొప్ప మేధావులు కలిగిన వారు, మేధా సంపత్తి కలిగిన వారు, వారిలో ముఖ్యులుగా అంబేద్కర్ గారు అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇలాంటి వారు కలిసి రాజ్యాంగాన్ని చక్కగా కూర్చి భారతదేశ ప్రజలకు దాన్ని ఇవ్వాలన్న అకుటింత సంకల్పము కలిగి వారు ఎంతో కష్టపడి ఒక చక్కటి గ్రంథాన్ని వారు తయారు చేశారు. ఆ గ్రంథమునకు పెట్టబడిన పేరే భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం అనేది వారు తయారు చేస్తున్నారు, సభలో ప్రవేశపెడుతున్నారు, సభలో ప్రవేశపెడుతున్నారు. కొన్ని సందర్భాలు అది రిజెక్ట్ అవుతూ వచ్చింది. కానీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసినప్పుడు 1950 జనవరి 20వ తారీఖున భారత రాజ్యాంగం అనేది అమలులోనికి వచ్చిన మొట్టమొదటి దినము. ఈ రోజుకి భారత రాజ్యాంగం అనేది అమలులోనికి వచ్చి 75 సంవత్సరాలు గడిచింది. 75వ గణతంత్ర దినోత్సవం, లేదంటే 75th రిపబ్లిక్ డే అని మనం మాట్లాడుకుంటున్నాము. కాబట్టి స్వాతంత్రం వేరు, రాజ్యాంగం, భారత ప్రజలు ఏ విధంగా నడుచుకోవాలి, ఎలాంటి పరిస్థితుల్లో వారు బ్రతకాలి, ఏ తప్పు చేస్తే ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది, ఎలాంటి ప్రజలకు దీని ప్రకారంగా సమన్యాయం మనం చేయగలమని రాజ్యాంగాన్ని అమల్లోనికి తీసుకొచ్చి ఆమోదించిన దినమే ఈ ప్రత్యేకమైన దినము. ప్రత్యేక విషయం ఏంటంటే ఇదే రోజున మరి వివాహాలు జరిగాయి, ఇదే రోజున మరి ఒక జన్మదినం ఉన్నది, ఇదే రోజున ప్రజలకు పరిపాలన అందించుటకు రాజ్యాంగం ఎంత కీలకమైనదో, మరి ఇటువంటి ప్రత్యేకమైన రోజున ప్రజలకు ఆత్మీయ సందేశాలను అందించుటకు, దేవుణ్ణి ఆరాధించుటకు అత్యంత కేంద్రస్థానమైన చక్కటి స్థలములో దేవుని యొక్క పరిచర్ను ప్రారంభించుకోవడం కూడా మరి ఎంతో సంతోషించదగిన విషయం ప్రియమైన దేవుని వల్ల. అందుకే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజల యొక్క పరిస్థితులు మీ జ్ఞాపకాలకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందన్న సంతోషం ఏదైతే ఉన్నదో అంత ఎక్కువ కాలం ఏం లేదు. స్వాతంత్ర్యం రాకమునుపు బ్రిటిష్ వాళ్ళు దోసుకుంటే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అధిక కలిగిన అగ్రవర్ణాలుగా పిలువబడుతున్న వారు, అధిక కులాలకు సంబంధించిన వారు, అధిక వర్గాలుగా ఉన్నవారు, అధిక వర్ణములలో ఉన్నవారు ఏం చేశారనంటే అణగారిన వారిని దోచుకోవడము, అణగారిన వారి మీద ఆధిపత్యం చెలాయించి మీకంటే మాది పెద్ద కులము, మీకంటే మేము ఎక్కువ, మీకంటే మా భూమి ఎక్కువ ఉన్నది, మీరు మాకెప్పుడు మా కాళ్ళ కిందే బతకాలి, కానీ మీరు మాత్రము ఎప్పుడు కూడా మా స్థాయికి రాకూడదని ఇలాంటి దుర్బుద్ధి కలిగి సమాజంలో పెద్దలుగా పిలువబడుతున్నవారు ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటే, ఈ దేశంలో ఇటువంటి అసమానతలు ఉండడం మంచిది కాదు, హెచ్చుతగ్గులు ఉండడం మంచిది కాదు. అందరూ కూడా సమానులుగా ఉండాలని, అందరి మధ్య ఈక్వాలిటీ ఉండాలని, అందరి మధ్య ప్రజాస్వామ్యం ఉండాలని, అందరిలో సామ్యవాదం ఉండాలని. సామ్యవాదం అన్నా,
ఈక్వాలిటీ అన్న అందరూ కూడా సమానమే. ఈ దేశంలో ఎవరు కూడా ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ, ఒకడు కొంచెం పెద్దోడు ఒకడు చిన్నోడు అన్న అసమానతలు ఉండకూడదు. అందరూ కూడా చక్కగా ఉండాలని ఆలోచన కలిగి ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఇస్తే బాగుంటుందని ఆ విధంగా పెద్ద పెద్ద చదువుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ కాలానికి వాళ్ళ చేత రూపించబడిన గ్రంథమే భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం అనేది మీరు గమనించండి, ప్రపంచంలోని అప్పటికే రాజ్యాంగములు కలిగిన 60 రాజ్యాల నుంచి 60 దేశాల నుంచి వారికి సంబంధించిన 60 దేశాల్లో ఆయా రాజ్యాంగాలు ఉంటాయి కదా, ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ బుక్స్ అన్ని, ఆ గ్రంథాలన్నీ తెచ్చుకుని పరిశీలన చేస్తూ భారతదేశంలోని భౌగోళిక ప్రజల సామాజిక పరిస్థితులను బట్టి నా దేశానికి ఏదైతే బాగుంటుందో అని ఆలోచన చేసి ఆస్ట్రేలియా నుంచి తెచ్చుకున్నారు, రష్యా నుంచి తెచ్చుకున్నారు, ఇంగ్లాండ్ నుంచి తెచ్చుకున్నారు, అమెరికా నుంచి తెచ్చుకున్నారు. ఈ దేశాల నుంచి రాజ్యాంగాల యొక్క బుక్స్ని తెచ్చుకుని బాగా చదివి భారతదేశానికి ఏదైతే బాగుంటుందో అని వాళ్ళంతా కూడా నోట్ చేసుకుంటూ వస్తే భారత రాజ్యాంగం అనేది తయారైంది. విచిత్రం ఏంటంటే భారత రాజ్యాంగం అనేది రూపకల్పనలో వారు ఎవరి మీద డిపెండ్ అయ్యారు చెప్పండి? అప్పటికే క్రైస్తవ దేశాలుగా బైబిల్ కలిగిన వారి గ్రంథాల్లో వారి యొక్క రాజ్యాంగంలో ఏ మాటలైతే వారు పొందుపరుచుకున్నారో, బైబిల్లో ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నవో అవే చట్టాలు ప్రారంభ రాజ్యాంగంలో మనం చూడగలము. కానీ ఈరోజు రాజ్యాంగానికి చాలా సవరణలు జరిగిపోయాయి, చాలా మార్పులు జరిగిపోయాయి. అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో ఈరోజు ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువగానే మారిపోయాయి. ఒకనాటి మొదటి రాజ్యాంగ ప్రతి వేరు, ఈరోజున్న రాజ్యాంగం యొక్క ప్రతులు చాలా మార్పు కలిగాయన్న వాస్తవాన్ని మనం గమనించాలి. విచిత్రం ఏంటంటే రాజ్యాంగంలో రాయబడిన చట్టాలు ఏవైతే ఉన్నవో ఆ చట్టాలన్నింటినీ కూడా ఈ ప్రపంచ దేశాలు కలిగి లేనప్పుడే దేవుడు వాటన్నిటిని కూడా బైబిల్లో దేవుడు నిక్షిప్తం చేశాడు. ప్రియమైన దేవుని వారలారా, మీలో ఎంతమందికి సుప్రీంకోర్టు తెలుసు చెప్పండి? సుప్రీంకోర్టు తెలుసా? ఎక్కడ ఉంటుంది అది? ఢిల్లీలో ఉంటుంది. మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టులో కేసు వేయచ్చా? వేయకూడదు. పోనీ డైరెక్ట్గా హైకోర్టులో వేయచ్చా? వేయకూడదు. పోనీ డైరెక్ట్గా జిల్లా కోర్టులో వేయచ్చా? వేయకూడదు. పోనీ డైరెక్ట్గా మండల కోర్టులో వేయచ్చా? వేయకూడదు. అంటే ఒక కేసు పరిష్కారం అవ్వాలంటే నువ్వు డైరెక్ట్గా ఎక్కడికి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోవడం కాదు అని ఈ కోర్టుల వ్యవస్థ అనేది ఈరోజు మనం చూస్తున్నాం కదా. గొడవ జరిగిందండి, అన్నదమ్ములకి ఒక ల్యాండ్ విషయంలో కొట్లాట జరుగుతాయి. ఎందుకంటే అవి లేకుండా గ్రామం ఉండదుగా, అవి లేకుండా మనం కూడా ఉండడం అనుకోండి, అది వేరే విషయం. రైట్. అన్నదమ్ముల మధ్యకి గొడవ జరిగితే ఇద్దరు కూడా కోర్టుకి వెళ్ళిపోతారా? ఫస్ట్ గ్రామంలో ఉన్న పెద్దల దగ్గరికి వెళ్తారా? పెద్దల దగ్గరికి వెళ్తారు. ఒకవేళ పొరపాటున తొందరపడి ఒక వ్యక్తి వెళ్ళి స్టేషన్కి వెళ్ళిపోయినా స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాకుండా మా గ్రామంలో మేమే పరిష్కరించుకుంటామని స్టేషన్లోకి వెళ్ళిన పంచాయతీని కాస్త మరలా ఊర్లోకి తెచ్చుకుని పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే చాలా గొడవలు ఊర్లో ఉన్న ఊరి పెద్దలు, కుల పెద్దలు, లేదంటే సేవకులు వారి మధ్యలోనే అనేకమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఈవెన్ భార్యాభర్తల గొడవలు కూడా కొన్ని సందర్భాలు భార్య కొట్టగానే తొందరగా ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది. ఇక ఈయన బుజ్జగించుకుంటే ఎవరైనా నలుగురిని తీసుకెళ్ళి మేము వద్దండి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయొద్దు, ఊర్లో మేము పరిష్కరించుకుంటామని ఆ సమస్యను కాస్త ఊర్లోకి తెచ్చుకుని అంతకింత తెచ్చుకుని సెట్ అయిపోతారు. ఇది విషయం. అంటే వీళ్ళు ఎందుకు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు చెప్పండి? ఎందుకు చెప్పనా? న్యాయ వ్యవస్థ గురించి బైబిలు కొన్ని వందల ఏండ్ల క్రితము రాసేసింది. మనకు రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు మాత్రమే గడిచింది. కానీ బైబిల్లో ఈ న్యాయ వ్యవస్థ గురించి దేవుడు మాట్లాడిన విధానం చూసినట్లయితే సుమారుగా 3500 సంవత్సరాల క్రిందటే దేవుడు రాజ్యాంగములో, తాను ఇచ్చిన రాజ్యాంగంలో, దేవుని రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ ఎలాగుండాలో రాసేశాడు ఆయన. ఇదిగో మీకు సమస్యలు ఉన్నాయా? ఊరిలో పెద్దలు ఉంటారు, వాళ్ళ దగ్గర పరిష్కరించుకోండి. అక్కడ కూడా పరిష్కారం అవ్వలేదా? మండలంలో ఒక కోర్టు ఉంటుంది, మండల కోర్టు, అక్కడ పరిష్కరించుకోండి. వాటిలో సివిల్ కేసులు ఇక్కడికి వెళ్ళాలి, ఫ్యామిలీ కేసులు ఇక్కడికి వెళ్ళాలి. ఇలా ప్రతిదానికి కూడా డివిజన్ మనం చూడగలము. మండలంలో కూడా కేసు సాల్వ్ అవ్వలేదు అనుకోండి, జిల్లా కోర్టుకి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడ మనకు పరిష్కారం రాకపోతే పైకి వెళ్ళి అప్పీల్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది.
నీకు గ్రామంలో న్యాయం జరగలే, మండలంలోకి వెళ్ళు, మండలంలో న్యాయం జరగలే, జిల్లా కోర్టుకి వెళ్ళు, జిల్లా కోర్టులో న్యాయం జరగలే, హైకోర్టుకు వెళ్ళు, హైకోర్టులో కూడా నువ్వు గెలవలేదనుకో సుప్రీంకోర్టుకు వెళ్ళు. ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ఖచ్చితత్వము. దాన్ని కాదనే పెద్దవాళ్ళు కానీ శక్తి కలిగిన వారు కానీ భారతదేశంలో లేరు. కొన్ని దేశాల మధ్య కూడా గొడవలు జరుగుతాయి. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే ప్రపంచ కోర్టు కూడా ఒకటి ఉంది, ఐక్యరాజ్య సమితి. ఏవైనా యుద్ధాలు జరుగుతున్నాయి అనుకోండి, అదే ముందుకొచ్చి శాంతితో కూడిన సమాధానకరమైన పరిస్థితుల్లో అమలు చేయడానికి ఐక్యరాజ్య సమితి ఎప్పుడు కూడా మరి పాటుపడుతున్నట్లు మనం తెలుసు ప్రియమైన దేవుని వాళ్ళరా. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ సిస్టమ్ ఏదైతే చూసామో గ్రామాలు, మండలాలు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, అలాగే ప్రపంచ కోర్టు అని మనం ఎలాగైతే అనుకున్నామో, బైబిల్ గ్రంథంలో కూడా ఇటువంటి కోర్టును గురించి దేవుడు పరిచయం చేశాడు. ఒకసారి మనం చూద్దాం. నిర్గమాకాండములోని 18వ అధ్యాయము, నిర్గమాకాండములోని 18వ అధ్యాయంలో ఒకరోజు మోషే గారు కూర్చుని తన దగ్గరకు అనేక మంది గొడవలు పెట్టేసుకుని ఇశ్రాయేలు వచ్చేస్తుంటే అందరికీ కూడా ఈయన న్యాయం తీరుస్తూ ఉంటే ప్రజలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అందరూ కూడా ఆయన ముందు లైన్లో నిలబడి చాలా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. అదే సమయంలో మోషే గారు వచ్చారు. మోషే, ఇలా చేయడం ఎంత మాత్రం కూడా మంచిది కాదు, ఇలా చేయడం ఏమాత్రం కూడా మంచిది కాదు. అందరికీ నువ్వే తీర్పు తీర్చాలంటే పొద్దున వచ్చినోడు సాయంత్రం వరకు అలాగే పడుగాపులు కాస్తున్నాడు. మనం కూడా అంతే కదా, కోర్టుకి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి ఎంతసేపు లైన్లో నుంచి ఉంటే మా వంతు రాదు. అందుకే మోషే గారు యొక్క మామగారు అన్నారు, నువ్వు ఒక్కడవే న్యాయం తీర్చడం కాదు, నేను ఒక సిస్టమ్ చెబుతాను, అది దేవుడు నా మనసులో నా ద్వారా పలికిస్తున్న మాట. ఆ సిస్టమ్ ఏంటంటే, మీలో కొంతమందిని పెద్దలను తయారు చేయి. ఆ పెద్దలకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే 18వ అధ్యాయంలో 19వ వచనం నుండి మనం మాట చూద్దాం. మోషే మామగారు చెబుతున్న మాట. నిర్గమాకాండంలోని 18వ అధ్యాయం 19వ వచనం చూస్తే, కాబట్టి నా మాట వినుము, నేను నీకొక ఆలోచన చెప్పెదను, ఎందుకంటే దేవుడు నీకు తోడయ్యుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తీసుకుని రావాలంటే, వారి గొడవలు ఎత్తి ఉన్నవో నువ్వు తీసుకుని రావాలి. కాకపోతే నువ్వు ఒక్కడవి ఇక్కడ కూర్చుంటే అందరూ అక్కడ నిలబడితే అది కాదు. దానివల్ల చాలా కొట్లాట్లు పరిష్కారం కావు. భార్యాభర్తల సమస్య ఉందండి, 10 నిమిషాలు పరిష్కారం అవుతుందా? 10 రోజులు కాదు, 10 సంవత్సరాలు అయినా కాని సమస్య అది. అటువంటిది మోషే గారి దగ్గరికి లక్షల మంది వచ్చి కూర్చుని నిలబడితే అందరికీ న్యాయం చెప్పడం అంటే కాదు కదా. నేను ఒక ఐడియా చెబుతా వినన్నాడు. 20వ వచనం చూస్తే, 20వ వచనంలో, నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారి నడవవలసిన త్రోవను, వారు చేయవలసిన కార్యములను వారికి తెలపవలెను. అందుకే వారు ఏ విధంగా నడుచుకోవాలో ఆల్రెడీ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నావు. వెరీ గుడ్. 21వ వచనం అంటున్నాడు, అయితే నువ్వేం చేయాలంటే నువ్వు ఆచరణకు తీసుకురావాలని చెబుతూ, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, ఏమని చెప్పండి, లాయర్లను సెలెక్ట్ చేస్తున్నాడు ఈరోజు. మోషే గారి యొక్క మాంగారు మోషే గారు చెప్తున్నాడు, కొంతమంది న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో న్యాయవాదులు నియమించాలి నువ్వు. కొంతమంది న్యాయాధిపతులు నియమించాలి. వారు ఎంతమంది మీద ఎంత ఉంటారంటే, ప్రజలందరిలో సామర్థ్యము కలిగిన వారు, దేవుడంటే భయము భక్తి కలిగిన వారు, అలాగే వాక్యము పట్ల సత్యము పట్ల ఎప్పుడు కూడా సత్యాన్ని విని తీర్పును చెప్పే వారి పట్ల వారిని నువ్వు ఎన్నుకోవాలి. కానీ డబ్బులు ఎవరిస్తే వాళ్ళ పక్షాన వాదించేవాడిని నువ్వు పెట్టుకోవద్దు. దేవుని భయం ఉన్నవాడు డబ్బు కాశించకుండా నిస్వార్థమైన తీర్పులు చెప్తాడు. కాబట్టి అటువంటి సామర్థ్యం కలిగిన వారు నువ్వు పెట్టుకో అని న్యాయ వ్యవస్థలో ఇక్కడ లాయర్లను నియమించుకోమని చెప్తున్నాడు. అందుకే ఏం చెప్తాడు చెప్పిన, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మంది మీద ఒక లాయర్ ఉండాలి, లేదా ఒక జడ్జి ఉండాలి. తర్వాత 100 మందికి ఒక జడ్జి ఉండాలి, లేదా ఒక లాయర్ ఉండాలి. తర్వాత 50 మందికి ఒక జడ్జి గారు ఉండాలి, ఒక లాయర్ గారు ఉండాలి. అలాగే 10 మందికి అంటే ఒక జడ్జి గారు లేదా ఒక లాయర్ గారు ఉండాలి. వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. సిస్టమ్. ఈరోజు భారతదేశ రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థలో మనం ఎటువంటి సిస్టంలో ఉన్నామో, గ్రామంలో పరిష్కారం కాకపోతే దానికి అర్థం ఏంటి చెప్పండి, 10 మంది మీద
ఒక ఆయన, గ్రామంలో అనుకోండి మీకు అర్థం అవడం కొరకు 10 మంది మీద ఒక న్యాయాధిపతి, 50 మంది మీద ఒక న్యాయాధిపతి, 100 మంది మీద ఒక న్యాయాధిపతి, 1000 మంది మీద ఒక న్యాయాధిపతి. ప్రజెంట్ ఉన్న కోర్టు సిస్టమ్ ఆలోచన చేసినట్లయితే గ్రామంలో గ్రామ పెద్దలు, మండలంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఒక జడ్జి గారు ఉన్నారు. అలాగే డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తే, జిల్లా కోర్టుకి వెళ్తే ఒక న్యాయాధిపతిని చూస్తాము, హైకోర్టులో ఒక ఆయన్ని చూస్తాము. అంటే సమూహము, ప్రజల యొక్క సమూహం ఏవైతున్నారు అనుకోండి, తక్కువ మంది ఉన్నారా, ఈ 10 మంది మీద ఒకరు. ఇప్పుడు వాలంటరీ సిస్టమ్ ఉంది కదా మన ఊరిలో, మంచి ఎగ్జాంపుల్ అదే. ఈ 50 కుటుంబాలకి ఈయన, ఈ 50 కుటుంబాలకి ఈయన, ఈ 50 కుటుంబాలకి ఈయన, మళ్ళీ ఈ వాలంటీర్లందరి మీద ఒక పెద్ద అంటాడుగా, ఏమంటాడు ఆయన, ఏమంటారంటే ఈఆర్ఓ అంటారా, ఒక పెద్ద ఉంటారు, ఇన్ఛార్జ్ ఉంటారు వాళ్ళకి, ఏమంటారండి వాళ్ళని, వెల్ఫేర్ ఎవరు సంథింగ్ ఉంటారు వాళ్ళు. అంటే మళ్ళీ వాళ్ళకి మీద పెద్ద. అంటే ఈ సిస్టమ్ జనరేట్ అవ్వాలంటే, సిస్టమ్ నడిపించబడాలంటే ఒక గ్రామానికి, ఇక్కడ 10 మంది అంటే ఒక గ్రామానికి ఒక న్యాయాధిపతి ఉండాలి. అక్కడ వారి సమస్యలు చాలా వరకు పరిష్కారం కావాలి, అవుతాయి. ఏవైనా బండ సమస్యలు ఉంటే, కఠినమైన సమస్యలు ఉంటే పై కోర్టుకు వెళ్ళాలి, అక్కడ ఒక న్యాయాధిపతి ఉంటాడు, ఆయన మండలంలో ఉంటాడు. అక్కడ చాలా అన్ని గ్రామాల నుంచి సమస్యలు వస్తే ఎక్కువ సమస్యలు ఉంటాయి కాబట్టి ఆయన చాలా వరకు సమస్యలు, అక్కడ అవ్వకపోతే డిస్టిక్లో పరిష్కారం అవ్వకపోతే స్టేట్లో హైకోర్టు, హైకోర్టులో అవ్వకపోతే సుప్రీంకోర్టు, దేశాల మధ్య సమస్య అయితే ఐక్యరాజ్య సమితి. ఇలాంటి ప్రపంచంలో ఈ న్యాయ వ్యవస్థ ఎలాగైతే చూస్తున్నామో, ఇటువంటి సిస్టము ఒకటి వినియోగించుకుంటే మీ జీవితాల్లో ఎప్పుడు కూడా మీకు న్యాయం జరుగుతుందని దేవుడు ఈ న్యాయ వ్యవస్థకు కలిగిన, ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ కోర్టు వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది ఆల్రెడీ దేవుడు కొన్ని వందల సంవత్సరాల కిందట దేవుడు రాయించేసటం. 10 మంది మీద ఒకరు, 50 మంది మీద, 100 మంది మీద, 1000 మంది మీద, వీళ్ళందరి దగ్గర రావలేదనుకోండి, అప్పుడు నీకు వస్తాడు, నీ దగ్గరకు వస్తారు మోషే, నువ్వు సుప్రీంకోర్టు అనమాట. ఎందుకు విషయం చెప్తాను చెప్పనా, ఇటువంటి చక్కటి పరిపాలన అందించే రాజ్యాంగమే ఈ భారతదేశానికి ఇవ్వడానికి మహానుభావులు, చరిత్రకారులు ఎంతగానో కష్టపడి ఆయా దేశాల రాజ్యాంగాలన్నింటినీ తెచ్చి వాటిని నిరంతరం నిర్విరామంగా రాత్రి పగలు చదివి 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 ఈ దేశానికి ఏదిస్తే బాగుంటుందో అని ఎరిగి చక్కగా దీన్ని ఇవ్వడం జరిగింది ప్రియులారా. దీన్ని భారత రాజ్యాంగానే. భారత రాజ్యాంగం కంటే అన్ని రాజ్యాంగాలకు ప్రాథమికమైన ప్రామాణికమైన గ్రంథమే బైబిల్ గ్రంథం. ఈ రాజ్యాంగంలో ఎటువంటి ఆర్టికల్స్ ఉన్నాయో ప్రతి ఆర్టికల్ను కూడా మనము చూడగలము. కాకపోతే మనుషులు తయారు చేసిన రాజ్యాంగము భారతదేశ రాజ్యాంగం అయితే, దేవుడు తయారు చేసిన రాజ్యాంగము బైబిల్ గ్రంథం అయితే, మనుషులు తయారు చేసిన రాజ్యాంగమునకు దేవుడు తయారు చేసిన రాజ్యాంగమునకు తేడా ఏంటి చెప్పిన, మనుషులు తయారు చేసిన రాజ్యాంగంగా పిలువబడుతున్న మన చట్టాలు ఏవైతే ఉన్నావో, ఈ చట్టము తప్పు చేసినప్పుడు చట్టము తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంటాడు. అక్కడ ఎవరి డబ్బులుంటే వాడికే మేలు. డబ్బులు లేని వారికి కేసులు చూడండి, సంవత్సరాల తరబడి జైళ్ళలో మగ్గిపోతారు, కానీ వారికి బెయిలు రాదు. 4 రోజులు ఇంటిని చూసుకుందామన్నా బయటికి పంపించరు. చూడండి, డబ్బులు ఉన్నోడికే న్యాయం ఈరోజు అమ్ముడైపోతుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, పొరపాటున ఏదైనా ఒక అగత్యం జరిగి ఒక 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు అవతారం కొట్టేశాడు అనుకోండి, దొంగతనం చేశారు అనుకోండి, వారిని లోపలికి తీసుకెళ్ళి కుమ్మేసి రిమాండ్ అని ఫుల్గా టార్చర్ చేసేసి పనిష్మెంట్ ఇచ్చేంత వరకు వీళ్ళు ఫైట్ చేస్తారు. కానీ కోట్లు కొట్టేసి దేశాలు పారిపోతున్న వారికి మాత్రం ఈరోజు న్యాయమే లేదు. చూడండి, ప్రజల యొక్క ఆస్తిని కాజేసి బ్యాంకులను దోసేసుకుని పారిపోతున్న వారికి రోజు ఎలాంటి శిక్షలు లేవు. ఈరోజు భారతదేశంలో 1000 కోట్లు దోచుకుని వేరే దేశాలకు వెళ్ళిపోయి తలదాచుకుంటున్నారు, ఈరోజు హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ మాత్రం వాడి యొక్క పరిస్థితి బాగోక, ఏదైనా తప్పే, పరిస్థితి బాగోక తప్పే, దొంగతనం మీద తప్పే, ఈ చిన్న నేరస్తుని మాత్రము ఒక న్యాయము. భారతదేశ చట్టాన్ని మీరు గమనించండి, ప్రపంచ దేశాల చట్టాలు మీరు గమనించండి. ఏ చట్టమైనా మీకు చెప్పేదండి చెప్పనా, మీరు తప్పు చేశారా, తప్పు చేసిన తర్వాత దీన్ని బట్టి శిక్ష. కానీ బైబిల్ చట్టం ఏంటి చెప్పినా, మీరు తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరికి ముందే జాగ్రత్త పరిచే గ్రంథం ఇది, జాగ్రత్త పరిచే చట్టం ఇది. అటువంటి చట్టాన్ని దేవుడు మొట్టమొదటిగా యాకోబు సంతానానికి ఇచ్చాడు. వారికి ఇచ్చినట్లుగా చట్టము, వారికి ఇచ్చినట్లుగా రాజ్యాంగము ఏ జనముకు కూడా ఒకప్పుడు లేదు. ఈరోజు మనకున్న అదృష్టం ఏంటంటే దేవుని గ్రంథము మనందరి చేతుల్లో ఉందా? ఉంది. కానీ మనం ఏం చేస్తాం చెప్పినా, ఏ రోజు దాన్ని చదవము.
అర్థమవుతుందా? కోర్టుకి వెళ్తే ఎన్ని ఆర్టికల్స్ మాట్లాడతారో, ఎన్ని సెక్షన్స్ మాట్లాడతారో మనకు అర్థం కాదు. అక్కడికి వెళ్ళి నువ్వు దోషిగా నిలబడడం కంటే, నువ్వు దోషి కాకుండా, పాపము కాకుండా, నేరస్తుడు కాకుండా ఉండాలంటే ఇంటి దగ్గర నీ చేతుల్లో నీ బోధకులు నీకు చెబుతున్న మాటలు ఏవైతే ఉన్నావో ఆ మాటలు మనసులో ఉంచుకుని వారి మాటలు ఎప్పుడు కూడా వింటూ 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 ఆధ్యాత్మికంగా ఎదిగితే, తప్పు చేసి ఒకడు ముందు దోషిగా తలదించుకుని బ్రతకాల్సిన జీవితం మనకు ఎంత మాత్రం కూడా రాదు. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్కున్న సామర్థ్యం అది. ప్రపంచంలో ఉన్న అన్ని చట్టాల కంటే అన్ని చట్టాలను తయారు చేసుకున్నది ఇక్కడి నుండే. కొంతమంది మనుషుల ఆలోచనలు కూడా చట్టాల్లో ప్రవేశింపబెట్టారు. వాటి గురించి కాదు, కానీ మంచి అని ఏదైతే గుర్తించారో ప్రతి మంచి కూడా బైబిల్ నుంచి గుర్తించిన మాటలే ప్రియమైన దేవుని వారలారా. ఇప్పుడు ఇశ్రాయేలుకు దేవుడు ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఆ చట్టంలో కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు మనకి ఎన్ని ఆజ్ఞలు తెలుసు చెప్పండి? 10 ఆజ్ఞలు తెలుసు. 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. వద్దు, నేనే దేవుణ్ణి. రెండవ ఆజ్ఞ, యెహోవా నామమును మీరు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అన్నాడు. ఇక మూడవ ఆజ్ఞ ఏమన్నాడండి? అది అంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండడానికి, అది తర్వాత ఎక్స్ప్లెనేషను. రెండవది మాత్రము యెహోవా నామమును మీరు వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. మూడవది, విశ్రాంతి దినములు మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకొని ఆచరించాలి. ఆ విశ్రాంతి దినములో ఎటువంటి పని చేయకూడదు అన్నాడు. ఇక నాలుగవదిగా, నేను నీకు ఇచ్చిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే నీ తల్లిని తండ్రిని కుమ్మేయాలా, బయటికి గెంటేయాలా? సన్మానం అంటే 60 ఏండ్లు వచ్చినారు దండ వేయాలా? 60 ఏండ్లు రాకముందు చచ్చిపోతే ఏంటి పరిస్థితి చెప్పండి? ఇప్పుడు 60 ఏండ్లు వస్తే షష్టి పూర్తని దండేస్తారండి. 60 ఏండ్లు రాకపోతే ఏంటి చెప్పండి? సన్మానించమని చెప్తున్నాడు. అక్కడికి వద్దాం. తర్వాత ఏమిటి చెప్పండి? నరహత్య చేయకూడదు అన్నాడు, వ్యభిచారం చేయకూడదు అన్నాడు, దొంగతనం వద్దన్నాడు, నీ పొరుగువాని భార్యను ఆశించొద్దన్నాడు, నీ పొరుగువాని ఎద్దే కానీ, గాడిదే కానీ, దాసే కానీ, దాసినే కానీ, పొరుగువానిది ఏదైనా సరే నువ్వు ఆశించకూడదని ఇలా 10 ఆజ్ఞలు చెప్పేశాడు. ఈ 10 ఆజ్ఞలలో మనం చాలా సీరియస్గా ఆలోచన చేసినట్లయితే ఈ 10 ఆజ్ఞలలో మనము చాలా ఆజ్ఞల విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటాం. మనకున్న క్రైస్తవులకు ఉన్న విశ్వాసం ఏంటంటే మన దేవుడు మాత్రమే నిజమైన దేవుడు, వేరే వాళ్ళ దేవుడు అసలు వాసన వచ్చినా కూడా మనం పడం. చాలా పర్ఫెక్ట్గా మనము పాటిస్తాం ఈ ఆజ్ఞ విషయంలో. వెరీ గుడ్. రెండో ఆజ్ఞ, దేవుని పేరుని మీరు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అన్నాడు. మనం ఏం చెప్పినా, ఎంత వ్యర్థంగా ఉచ్చరిస్తామని చెప్పినా, తుమ్మొస్తే ఏమంటే చెప్పండి? తుమ్మొస్తే స్తోత్రం కాదు. తుమ్ము వచ్చినందుకు స్తోత్రం అంటే, స్తోత్రం అంటే చెప్పండి, దేవా తుమ్మిచ్చావు స్తోత్రం, తుమ్మిచ్చావు థ్యాంక్స్ అని చెప్తామా? తుమ్మేసి యేసయ్య అనేస్తాం చూడండి, తుమ్మేసి దేవా అనేస్తాం చూడండి. అంటే వ్యర్థముగా అంటే నువ్వు తుమ్ము కోసం దగ్గు కోసం కాదు ఉపయోగించుకోవాల్సిన దేవుని నామాన్ని. ఆయన నామము చాలా పరిశుద్ధమైనది, శక్తివంతమైనది. ఆ నామమును ఎలా ఉచ్చరించాలో అలాగే ఉచ్చరించాలి. ఎందుకంటే ఆ నామము చాలా బలమైన నామం. అదే అందుకే జాగ్రత్త పడాలి. దేవుడు చెబుతున్నాడు, వద్దు దేవుడు ఉండకూడదు, వేరే దేవుడు ఉండకూడదు, వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అలాగే విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. విశ్రాంతి దినంలో నువ్వు వేరే పని ఏది చెయ్యకూడదు. మీరు గమనిస్తున్నారు లేదో, లాస్ట్ పదాలు చూడండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. చూడండి, కూడదు అనే పదాలు మీరు గుర్తుపెట్టుకోండి. నా నామమును మీరు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అన్నాడు. విశ్రాంతి దినమును మీరు ఆచరించాలి, దానిలో ఏ పని చెయ్యకూడదు అన్నాడు. 4వ ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి అన్నాడు. ఒకటి పాజిటివ్ చెప్పాడు ఇక్కడ. పైన 3 కూడా కూడదు అన్నాడు. అలాగే తర్వాత 5వది, నరహత్య చెయ్యకూడదు, వ్యభిచారము చెయ్యకూడదు, దొంగతనం చెయ్యకూడదు, పొరుగువాని దేన్ని కూడా ఆశించకూడదు, పొరుగువాని భార్యను నీవు ఆశింపకూడదు, ఏ వస్తువును కానీ ఆశింపకూడదు. మీరు ఆజ్ఞలు చూడండి, 9 ఆజ్ఞలు వద్దు అన్నాడు దేవుడు. ఒక ఆజ్ఞ మాత్రము చెయ్యాలి అన్నాడు. ఏ ఆజ్ఞ చెప్పండి? అది ఏ ఆజ్ఞ చెప్పండి? 4వది, నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. క్రైస్తవులకు ఉన్న విపరీతమైన బుద్ధి ఏంటో చెప్పనా, వీరి భక్తిలో ఉన్న ఆలోచన చెప్పనా, నరహత్య చేయరు, ఫాలో అవుతున్నారు. దొంగతనం అంటే చాలా దూరంగానే ఉంటారు. పొరుగువాని వస్తువులు నచ్చితే ఓకే, నచ్చకపోతే వద్దంటారు. అంతే కదండి.
నచ్చితేనేమో బొట్టలు వేసేసుకుంటాం, నచ్చకపోతే బాగాలేదు ఎందుకు, మళ్ళీ అక్కడ బైబిల్ గుర్తొస్తుంది. నచ్చినప్పుడేమో తెచ్చేసుకున్నప్పుడు బైబిల్ గుర్తురాదు, బైబిల్లో వాక్యం గుర్తురాదు. ఒకవేళ అది నచ్చలేదు అనుకో, బైబిల్లో వాక్యం ఉంది, పొరుగువాడిది ఏది కూడా తీసుకోపోకూడదు. మనం దైవభక్తి కలిగిన వాళ్ళం కదా, మళ్ళీ దేవుడు ఫీల్ అవుతాడు మనం తీసుకెళ్ళిపోతే. ఇటువంటి భక్తి మీరు గమనిస్తున్నారు లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా? దేవుడు వేటినైతే చెయ్యొద్దు అని చెప్పాడో చెయ్యొద్దు, చాలా జాగ్రత్తగా వినండి, సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం. దేవుడు వేటినైతే చెయ్యొద్దు అని చెప్పాడో చెయ్యొద్దు అని చెప్పిన వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా క్రమశిక్షణ కలిగి ఉంటున్నాము. కానీ ఎందుకంటే చెయ్యొద్దు అని చెప్పిన వాటిని చేస్తే ఏమవుతుంది చెప్పండి? పాపం అవుతుంది. అదే దేవుడు కొన్నింటిని ఖచ్చితంగా చెయ్యమని చెప్పాడు. చెయ్యమని చెప్పిన విషయాల్లో మనం మాత్రము చేయడం లేదు. దేవుడు చెయ్యమని చెప్పిన పనులు మనం చేయకపోయినా కూడా ఏమవుతుంది చెప్పండి? పాపమే అవుతుంది. వద్దు అన్న పనులు చేస్తే పాపం అవుతుంది, చెయ్యండి అన్న పనులు చేయకపోయినా పాపమే అవుతుంది. అందుకే బైబిల్ చెప్తున్న సత్యం యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూస్తే, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చెయ్యని వారికి పాపము కలుగును. మీ జీవితాల్లో మేలైన కార్యాలు చాలా చెప్పాను నేను పాత నిబంధనలోనే, కానీ బైబిల్ గ్రంథంలో కొన్ని కార్యాలు వద్దు 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 అన్నాను. ఆ వద్దు అని చెప్పిన ఈరోజు మనిషి ఫాలో అవుతున్నాడు. కానీ దేవుడు వేటినైతే చెయ్యమన్నాడో చెయ్యమన్న పనులు మాత్రము మనుషులు ఉండట్లేదు. చూడండి, అక్కడ ఆలోచన చేయాలి. మన భక్తి జీవితంలో భక్తిలో ఉన్నామా? మన భక్తి నిర్వీర్యం అయిపోయిందా? లేదా అటు ఇటు ఉన్నామా? చల్లగా కొద్దిసేపు, వెచ్చగా కొద్దిసేపు, లేదంటే నులివెచ్చని స్థితిలో ఉంటున్నామా? మన జీవితాలు భక్తిలో ఎదిగినవి కావన్న వాస్తవం మనం గమనించుకోవాలి. బైబిల్ చెప్తున్న మాట, దేవుడు వేటినైతే వద్దు అన్నాడో వద్దు అన్న వాటిని మీరు కంప్లీట్గా విసర్జించేయాలి. దేవుడు వేటినైతే చేయమన్నాడో చెయ్యమన్న వాటిని ఖచ్చితంగా మనము చేసి తీరాల్సిందే. ప్రియమైన దేవుని వారలారా, క్రైస్తవులు చేస్తున్న పాపాలంటే చెప్పనా? వ్యభిచారం కాదు, దొంగతనం కాదు, నరహత్య కాదు. క్రైస్తవులు చేస్తున్న పాపాలు ఏంటంటే దేవుడు ఏదైతే చెయ్యమని మనకు ఆజ్ఞాపించాడో వాటిని మనము చేయడం లేదు. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెను మనం తింటున్నామా? తింటున్నప్పుడు ఆయన అంటున్న మాట, ఈ రొట్టెను తిన్న ప్రతి వాడిని కూడా నేను వచ్చేంత వరకు ఏం చేయాలి? నన్ను గురించి జ్ఞాపకం చేసుకుని సువార్తను మీరు ప్రకటన చేయాలి. ఏ రోజు అన్నాడు? ప్రకటన ఏ రోజు చేయమన్నాడు చెప్పండి? అనుదినము అన్నాడు. అనుదినము ప్రతి ఒక్కరు కూడా తన సిలువ తను ఎత్తుకుని నన్ను వెంబడించాలన్నాడు. ఇప్పుడు మీరు చెప్తున్నాను, ఏ రోజు మీ పక్కింటాడు మీరు సువార్త చెప్పారు చెప్పండి? చెబితే మంచోళ్ళు, చెప్పకపోతే పాపులే. నోట్ దిస్ పాయింట్. మేలైనది సువార్తను ప్రకటించడము మేలైనది. ఆ మేలైన కార్యము మనం చేస్తేనే మనం పరిశుద్ధులం అవుతాము, క్రైస్తవులం అవుతాము. ఒకవేళ మనం చేయలేదనుకోండి పాపులమే. ఎందుకంటే సువార్త ప్రకటించడము, అయ్యగారు లేరా, అయ్యగారు చెప్పేస్తారు, మేమెందుకనంటే మరి నువ్వెందుకు రక్షణ పొందావు? పోనీ రక్షణ పొందావు, నువ్వెందుకు రొట్టెలో చేస్తున్నావు? నువ్వెందుకు యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని పానీయాన్ని తాగుతున్నావు అంటే ఆయన యొక్క శరీరాన్ని తిని ఆ పాత్రలోనిది రక్తాన్ని తాగితే ప్రభు వచ్చేంతవరకు మరణాన్ని జ్ఞాపకం చేసుకుని సువార్తను మనము ప్రకటించవలసినదే. దానిలో ఏమాత్రం కూడా మనకు డిస్కౌంట్స్ ఉండవు. ప్రియమైన దేవుని వారలారా, ఒకవేళ సువార్తను కనుక మనం ప్రకటించలేదనుకోండి మనం ఇంకను పాపములో ఉన్నవారమే. ఎందుకో చెప్పనా? కీడు అనే దాన్ని, చెడ్డదాన్ని వదిలిపెట్టేసాం, కానీ మంచి కార్యాలు ఏవైతే ఉన్నావో మంచి కార్యాలు మనం చేయడం లేదు. ప్రియమైన దేవుని వారలారా, మంచి కార్యాలు చేయాలి. మంచి కార్యాలు చేస్తేనే మనం క్రైస్తవులుగా పరిశుద్ధులుగా ఎంచబడతాం. కానీ ఏదో వ్యభిచారం చేయట్లేదు కదా, నరహత్య చేయట్లేదు కదా, నా బ్రతికేదో నేను కష్టపడి తింటున్నానంటే మరి నేను ఎక్కడికి వెళ్తానంటే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావు. వాటిని వదిలేయడం ఎంత అవసరమో దేవుడు చేయమని చెప్పిన పనులు ఏవైతే ఉన్నావో అవి చేయడము ఇంకా చాలా చాలా అవసరమని మీ జ్ఞాపకాలకు తీసుకొస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఒకరోజు బాప్తిస్మిచ్చి యోహాను గారు, ఆయన దగ్గరికి చాలామంది భక్తులు వచ్చారు. వాళ్ళలో చాలామంది బాప్తిసం తీసుకున్నారు, కొంతమంది తీసుకోకపోతే, అసలు తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు కూడా కొంతమంది సర్పసంతానం అన్నారు, అది వేరే విషయం. కొంతమంది బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ప్రజలు వచ్చి అడిగారు, అయ్యా మేము ఏం చేయాలని అడిగితే ఆయన అన్న మాట చూద్దాం ఒకసారి. లూకాసు వార్తలోని 3వ అధ్యాయము 9వ వచనము అనుకుంటాను.
లూకాసు వార్తలోని 3వ అధ్యాయము 9వ వచనం నుండి చూద్దాం. ప్రియమైన దేవుని వల్ల 9వ వచనం నుండి చూస్తే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడనని చెప్పాను. ఇదిగో గొడ్డలు ఎక్కడ ఉందంటే చెట్టు మొదల్లో ఉంది. నువ్వు కనుక మంచి పనులు చేయలేదు అనుకో, ఒక విషయం చెప్తా. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పేరు అరటి చెట్టు. చక్కగా గ్రీన్గా పచ్చగా చక్కగా ఎదుగుతూ ఉన్నది. దాని మీద ఎలాంటి మచ్చలు లేవు. మచ్చలంటే పాపాలు అనుకోండి, మచ్చలంటే మన లైఫ్లో పాపాలు అనుకోండి. మచ్చలు లేవు, ఎలాంటి వైరస్ దానికి పట్టలేదు, దానికి ఎలాంటి వ్యాధి సోకలేదు, అవునా? ఎటువంటి పురుగు దాన్ని తినట్లేదు, చూడడానికి చాలా బాగుంది. క్రైస్తవ జీవితం కూడా నరహత్య అనే పాపం లేదు, వ్యభిచారం అనే పాపం లేదు, ఎదుటివారిని దోచుకునే పరిస్థితి లేదు, న్యాయంగా బ్రతుకుతున్నాం, చక్కగానే ఉన్నాము. ఈ పచ్చదనంలో ఉన్న ఈ చెట్టు కూడా అలాగే ఉన్నదే. ఎంతకాలం ఉంచుకుంటాం చెప్పండి? ఫలాలు కాయకపోతే ఉంచుకుంటామా? సంవత్సరాల తరబడి ఉంచుకుంటామా? ఒక సంవత్సరం చూస్తాము, పండలేదనుకో, గెల రాలేదనుకో, ఏం చేస్తాం చెప్పండి? నరికేస్తాం. ఫలము రాకపోతే అరటి చెట్టు అది మంచిగా సుందరంగా ఎంతో అద్భుతంగా అది ఉన్నా దానిలో మంచి ఫలాలు లేవు కాబట్టి మనం దాన్ని తీసేస్తాము, నరికేసి అగ్నిలో ఎలాగైతే కాల్చేస్తామో, మనము రక్షణ పొంది బాప్టిజం తీసుకుని నిర్జీవమైన పాపక్రియలు మనం వదిలేసిన తర్వాత అది మొదలుకొని మంచి కార్యాలు మనం చేయలేదనుకోండి, మంచి కార్యాలు చేయనందుకు కూడా దేవుడు మనల్ని పాపులే అని పిలుస్తున్నాడు. క్రైస్తవ్యం అంటే చాలామంది అనుకుంటారు, ఏముందిలే అండి, గుడికి వెళ్తారు, ఏదో వింటారు, ప్రార్థన చేసుకుంటారు, ప్రార్థన చేసుకుంటే ఉద్యోగం వచ్చేస్తుంది, ప్రార్థన చేసుకుంటే పొలాలు పండేస్తాయి, చెరువులు పండేస్తాయి, పిల్లలు పుట్టేస్తారు, ఇవన్నీ అనుకుంటారు. అవి ప్రార్థన చేసుకున్నా చేసుకోకపోయినా ఆలోచన జ్ఞానం ఉంటే అవి ఆటోమేటిక్గా పండేస్తాయి. ఎందుకంటే దేవుడు క్రైస్తవుల పొలాలని పండిస్తున్నాడు, అన్ని జనుల పొలాలు పండిస్తున్నాడు. మన పొలం పక్కన అన్ని జనులు ఉన్నారనుకోండి, మనది మాత్రమే 50 బస్తాలు పండేసి వాళ్ళదేం పండకుండా ఉంటుందా? మనతో సమానంగా పండుతున్నాయి. మన చెరువులు మాత్రం బాగా వస్తున్నాయి, వాళ్ళ చెరువులు రావని లేవా? బాగా సమానంగా వస్తున్నాయి కదా. అంటే దేవుని నమ్ముకోవాల్సింది వీటి కొరకు కాదు, దేవుని నమ్ముకోవాల్సింది మనలో పాపాన్ని, ప్రతి విధమైన పాపాన్ని వదిలిపెట్టి పరిశుద్ధులుగా కొరకు మనం దేవుని నమ్మాలి. ఈ చెట్టు చూడడానికి మాత్రం చాలా అందంగా ఉన్నది, ఎదుగుదల బాగుంది, చక్కగా అంత ఎత్తు ఎదిగింది, మన బిల్డింగ్ అంత హైట్ ఎదిగింది. అరటి చెట్టు ఏ హైట్ అది చెప్పండి? అక్కడ ఉంది కదా చూడండి, అది కింద ఫ్లోర్ వెళ్ళిపోయింది, సెకండ్ ఫ్లోర్ కూడా ఫస్ట్ ఫ్లోర్ కూడా తాకేస్తుంది. అదే చూడండి, లైవ్ ఎగ్జాంపుల్ మీకు. ఎంతకాలం ఉంచుకుంటారు చెప్పండి? దానికి కొమ్మకి ఒక గెల రాలేదనుకోండి, ఎంతకాలం ఉంచుకుంటారు చెప్పండి? ఉంచుతారా? ఉంచరు, నరికేస్తారు. నరికేసి కింద ఏదన్నా వేరేది పెట్టడమో, లేదంటే కింద నుంచి ఇంకొక మొలక వస్తే దాని నుంచి ఏదన్నా రావడం మీద చూస్తారు, కానీ ఆ ఫలించిన కొమ్మను మాత్రం నరికేస్తాము. అందుకే దేవుడు చెప్తున్న మాట, క్రైస్తవులారా మీరు ఫలించాలి. ఫలించిన దానికి కళ్ళు నెత్తుకెక్కువ ఉంటాయి, గర్వం ఎక్కువైపోతుంది. ఫలించిన చెట్టు గెల లేని చెట్టు ఎలా ఉంటుంది చెప్పండి? గెల లేని చెట్టు ఎలా ఉంటుంది చెప్పండి? ఎగురుతూ ఉంటుంది ఆకాశం వరకు. అదే గెల ఉన్న చెట్టు ఎలా ఉంటుంది చెప్పండి? వంగి 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 తగ్గించుకుని బ్రతుకుతుంది. మనము ఫలించిన అరటి చెట్టు వల్లే ఉండాలంటే దేవుని వాక్యాన్ని మనం ఎంతైతే వింటున్నామో అంతగా మన జీవితాల్లో మనము తగ్గించుకోవాలి. అరటి చెట్టుకు గెలొస్తే అది ఎప్పటి నుంచి తగ్గించుకుని వంగి వంగి జీవించే తత్వాన్ని అది నేర్చుకుంటుంది. గెల లేని ఫలించని చెట్టు చూడండి, ఇలా ఎదుగుతుంది, కానీ దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. మరలా మీరు చెబుతున్నారు, ఏదైతే ఒక గెల ఫలిస్తుందో ఆ గెల ఫలించిన తర్వాత అది ఫలిస్తూనే కింద అనేక మందిని తయారు చేస్తుంది, అది అనేకమైన పిలకలను తయారు చేస్తుంది. తర్వాత అది చచ్చిపోతుంది. తర్వాత వాటి యొక్క ఎదుగుదల కొరకు అది భూమిలో నుండి మరలా పుష్ చేస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇది మనకు అర్థమైతే క్రైస్తవ జీవితము కూడా ఇటువంటిదే. నువ్వేదో సుందరంగా ఉన్నావు, అందంగా ఉన్నావని, చక్కగా టిప్ టాప్ అయ్యే ఉన్నావని, అరటి చెట్లాగా సుందరంగా గ్రీన్గా ఉన్నావు, పచ్చగా ఎదుగుతున్నావని నువ్వు ఆనందపడాల్సిన అవసరం లేదు. నీలో అందరికీ ఉపయోగపడే అరటి ఫలాలు కనుక నువ్వు ఇవ్వలేకపోతే నువ్వెందుకు ప్రయోజనంలోని చెట్టు అవుతావో? అందరికీ పనికొచ్చే అరటి పండ్లు నువ్వు ఇస్తే ప్రయోజనకరం అని చెప్తున్నాడు దేవుని వాక్యము. అరటి ఫలాలు వస్తేనే మనం దాన్ని చక్కగా తీసుకుంటాము, లేకపోతే
నరికేసి దాన్ని తీసేస్తాం. అరటి గెలచిన తర్వాత చూడండి, దాని యొక్క ప్రవర్తన చూడండి, వంగి ఉంటుంది, అంటే తగ్గించుకుని బ్రతుకుతుంది. అటువంటి జీవన విధానం మనకు రావాలి. అటువంటి జీవన విధానం మీలో రాకపోతే గనక మీరు అవసరం లేదు క్రైస్తవ్యానికి అంటున్నాడు బాప్తిస్మిచ్చి యోహాను గారు. చూద్దాం 10వ వచనం చూసినట్లయితే, అందుకు జనులు అలాగైతే మేము ఏమి చేయవలని అతను అడగగా యోహాను గారు చెబుతున్నారు, 2 అంగీల గలవాడు ఏమియు లేనివానికి ఇయ్యవలెను, ఆహారము గలవాడును అలాగే చెయ్యవలనని వారితో చెప్పెను. మన జీవితాల్లో ఆదివారం దేవుని సన్నిధికి వచ్చేస్తున్నాము, ప్రతి కూటానికి మనం హాజరవుతున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాము, మనలో చెడు లేకుండా ప్రయత్నం మనం చేస్తున్నాము, వ్యభిచార సంబంధమైన ఆలోచనలు పోవట్లేదు, వేరే స్త్రీని ఆశించట్లేదు, బూతులు తగ్గించేసుకున్నాం, కోపం తగ్గించేసుకున్నాం, బైబిల్ ఏవైతే వద్దు అని చెబుతుందో వద్దున్న ప్రతిదాని విషయంలో క్రమశిక్షణ కలిగి బ్రతుకుతున్నాము. కానీ బైబిల్ చెయ్యమని కొన్నిటిని చెబుతుంది, ఆ చెయ్యమని చెప్పే వాటి విషయంలో మనం ఏమాత్రం కూడా ముందుకు ఎదగట్లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎవరైనా బట్టలు లేకుండా వెళ్తున్నాడు అనుకోండి, కళ్ళు పూసుకుని వెళ్ళిపోతామే, కానీ మన ఇంట్లో బీరువాలో ఉన్న ఒక చీర తెచ్చి ఇస్తామా? ఇవ్వం. మా ఆయన కొనిచ్చింది, మా అత్త కొనిచ్చింది, మా అమ్మ కొనిచ్చింది, మా పుట్టింటోళ్ళు పెట్టింది, నేను ఎందుకు పెట్టాలంటారు. కానీ ఒకటి ఏదో పాతదో ఏదో ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ఎవరు ఇవ్వకపోతే పాపం అంటుంది బైబిల్. మేలైనది చేయని ఎరిగియుండియో అలాగూ చెయ్యకపోతే పాపం అని చెప్తుంది బైబిల్. తర్వాత మాట చెప్పండి, తర్వాత అంటారన్నమాట, ఆహారము గలవాడును లేనివానికి ఆహారమును ఇవ్వాలి అని చెబుతుంది బైబిల్ గ్రంథం. ప్రియమైన దేవుని వల్ల మన ఇంట్లో ఫంక్షన్ జరిగింది, ఖచ్చితంగా కొంచెం ఎక్కువే వండుకుంటాం. సాంబార్ మిగులుతుంది, చికెన్ కర్రీ మిగులుతుంది, కొంచెం వైట్ రైస్ కూడా మిగులుతుంది, బగారా అన్నం ఏదంటే పల్లవ ఏదన్నా ఉన్నా అది కూడా మిగులుతాయి. మనకున్న బుద్ధి ఏంటి చెప్పిన, ఫంక్షన్ అయిపోయిన వెంటనే ఎవరు లేని వారు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి పెడదామని ఉండదు. పొద్దున ఫంక్షన్ అనుకోండి, మధ్యాహ్నం బాగా తింటాం, ఉంచుకుని చుట్టాలు ఉన్నారు కదా సాయంత్రం కూడా తిందాం అనుకుంటాం. అవునా? సాయంత్రం కూడా తిందాం. కానీ ఎవరి కోసం వండావు? సాయంత్రం కోసం వండావా, మధ్యాహ్నం కోసం వండావా? మధ్యాహ్నం కోసమే వండావు, అందరు తినగానికి మిగిలింది. నువ్వేం చేయాలి? సాయంత్రం తిందాం అనుకుంటాం. సరే సాయంత్రం తినేస్తాము, తీరిగ్గా తినేసి పడుకుంటాం అలసిపోయాం కాబట్టి. పొద్దున్న లేస్తాడు, ఒకసారి ముక్కు పెట్టి స్మెల్ చూస్తాడు, బాగుందా లేదా అంటే, బాగుంటే మళ్ళీ వేసేద్దాం, బాగుంటే మళ్ళీ వేసేస్తాడు. తర్వాత మళ్ళీ తీరిగ్గా మధ్యాహ్నం అయిపోద్ది, మళ్ళీ ఒకసారి ముక్కు పెడతాడు, బాగుంటే మళ్ళీ వేసేద్దాం, బాగోకపోతే అప్పుడు వస్తుంది, ఎవరున్నారబ్బా తిండి లేనోళ్ళు ఎవరున్నారు, ఆహారం లేని వారు ఎవరున్నారని అప్పుడు గుర్తొస్తుంది చూడండి మనకి. ఎప్పుడు? పాచిపోయిన తర్వాత, పాడైపోయిన తర్వాత, ఆ సాంబార్లో నుంచి పైకి నురుగు వచ్చేసిన తర్వాత, ఆ మసాలాలన్నీ కూడా కంపు కొట్టేస్తున్న తర్వాత అప్పుడు మనకు లేని బీదవాడు గుర్తొస్తున్నాడు. కానీ నీకెప్పుడైతే మిగిలిపోయిందో అప్పుడు మనం పెడతామా? పెట్టాం. ఆహారం కలిగిన వాడు లేనివానికి ఇవ్వమని చెప్తుంది బైబిల్. ఒకవేళ ఇవ్వలేని స్థితిలో ఉంటే అది పాపం అని చెప్తుంది బైబిల్. అడుక్కుని ఆయన వస్తాడండి, రెగ్యులర్గా వస్తారు కదా, అడుక్కునే వ్యక్తులు మన ఇంటికి వస్తారు. పిచ్చివాళ్లే కానీ వస్త్రాలు సరిగా లేని కొంతమంది అడుక్కునే వాళ్ళు వస్తారు. ఏం చేస్తుంది చెప్పండి? అన్నము ఆల్రెడీ అప్పటికే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వండేసి ఉంటుంది, ఇంటి ఆయన పనికి వెళ్ళాలి కాబట్టి ఆల్రెడీ వండేసే ఉంటుంది. మనకు మాత్రం మధ్యాహ్నం సరిపడే ఉంటుంది. పెడతామా? పెట్టం. అవసరమైతే క్రైస్తవుడికి ఎలా ఉండాలి చెప్పనా, 10 నిమిషాలు ఆగు బాబు, అన్నం వండి పెట్టేస్తాను, లేదంటే నాకు ఉన్నది తీసుకో, నేను తర్వాత వండుకొని అలాగ ఉండాలి. కానీ పెట్టరు చూడండి. పెట్టకపోతే వాక్యాన్ని మనం నెరవేర్చిన వాళ్ళం కాదు. లేదు వండుకోలేదు, సాయంత్రం రమ్మంటాడు. వండేవుగా పెట్టేవుగా, పిల్లలకి తీసుకెళ్ళారు, భర్త తీసుకెళ్ళాడు, నువ్వు కూడా ఉంది, అది పెట్టొచ్చు కదా. పెట్టరు చూడండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, కొంచెములో మనము నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడన్న వాక్యం మన జీవితంలో నెరవేరాలి. యోహాను గారు అదే చెప్తున్నారు, బాప్తిసము తీసుకున్నారా, మీ జీవితాలు కడగబడ్డే, చెడ్డ కర్రలు వదిలేశారు, ఇక మీదట మీరు మంచి కార్యాలు చేయాలి. ఒకవేళ మంచి కార్యాలు కనుక మీరు చేయకపోతే మీరు అవుట్. మేలైనది చెయ్యనెరిగియుండియో అలాగూ చేయకపోతే పాపము కలుగును అన్నాడు. లూకాసు వార్తలో 16వ అధ్యాయంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయన పేరేంటి చెప్పండి? లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయన పేరు చెప్పండి. 19వ వచనంలో, లూకాసు వార్త 16వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన దగ్గర ఒక బీద లాజరు ఉన్నాడు. తెలుసు కదా స్టోరీ మనకు, తెలుసు. ధనవంతుడు ఎందుకు నరకానికి వెళ్ళిపోయాడు తెలుసా?
వాడి భక్తి బాగోనందుకు కాదు, వాడి దగ్గర ఉంచుకుని పెట్టనందుకు వెళ్ళిపోయాడు. ధనవంతుల్లో వ్యభిచారం లేదు, హత్య లేదు, అత్యాచారాలు లేవు, వేరే వారిని దోచుకున్నది లేదు. యోధ మత ప్రకారంగా భక్తుడే. కానీ ధనవంతుడు ఎందుకు నరకానికి వెళ్ళిపోయారంటే అతను ఏదో లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తున్నాడు కదా, మంచి వస్త్రాలు వేసుకున్నాడనో, చక్కగా వండుకుని చక్కగా తింటున్నాడని కాదు. అక్కడే పడి ఉన్న లాజరును పట్టించుకోనందుకు నరకానికి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా క్రైస్తవ్యం అంటే? మన చుట్టూ ఉన్న వారిని వారు బలహీనులైతే వారిని మనం పట్టించుకోనందుకు నరకానికి వెళ్ళిపోయాడండి ధనవంతుడు. ఆ పట్టించుకోలేదనే ఆ పాపాన్ని మినహాయిస్తే ధనవంతుడిలో వేరే పాపం మనం చూడలేం. నేను చెప్పింది మీకు అర్థమైతే. ఎందుకంటే ధనవంతుడు ఏం చేసి చెప్పండి, 19వ వచనంలో, లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనంలో, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఇప్పుడు మనం వేసుకోవట్లేదు, మంచి బట్టలు వేసుకోవట్లేదు, మనము వేసుకుంటున్నాము. అలాగే ఆయన కూడా మంచి బట్టలు వేసుకున్నాడు. ప్రతిరోజు మనం తింటున్నామా, విశ్రాంతి తీసుకుంటున్నామా, సుఖంగానే ఉన్నాం కదా. కష్టాలు ఏమైనా ఉన్నాయా? సుఖంగానే ఉన్నాం. సేమ్ మనం ఎలాగైతే ఉన్నామో ఆయన కూడా అదే ఉన్నాం. ఆయన గురించి బైబిల్ చెప్పిన నెగిటివ్ ఏం లేదు. అతను ఇటువంటి పాపం చేశాడు, అటువంటి పాపం చేశాడు, వ్యభిచారాన్ని కానీ, నరహత్య కానీ, దోషాన్ని కానీ, నేరస్తుని ఏం చెప్పలేదు బైబిల్. అతనిలో ఉన్న పాపం ఏంటి చెప్పిన, అతని వాకిట్లో ఒక లాజరు ఉన్నాడు. ఇతనికి ధనము కలిగిన వాడు అయినప్పటికీ ఆ లాజరును పట్టించుకోలేదు. పట్టించుకోని కారణాన్ని బట్టి ఇతన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోవాలి? నరకానికి తీసుకెళ్ళిపోవాలి. అందుకే ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు. చూద్దామా 20వ వచనం చూస్తే, లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుడి ఇంట వాకిట పడియుండి. వాకిట్లో ఉంటున్నాడు, ప్రతిరోజు చూస్తున్నాడు ధనవంతుడు. ప్రతిరోజు ఈ వాకిట్లో పేదవాడు ఉండడం, ఇక బీద లాజరు ఉండడం చూస్తున్నాడు. కానీ ఈ వాకిట్లో మరి ఎలాంటి ఆశ్రయం లేకుండా నిరాశ్రయుడిగా పడి ఉన్న ఆ యొక్క బేదవాడైన లాజరును చూస్తున్నాడు. కానీ అయ్యో, లాజరు ఇక్కడే ఉంటున్నాడు కదా ఎప్పటి నుంచో, వానికి ఏమీ లేదు కదా, వానికి ఎవరూ లేరు కదా, నేను ఇంత సకలమైన ఆస్తి కలిగి ఉన్నాను కదా, మంచి మంచి వస్త్రాలు కలిగి ఉన్నాను కదా, మంచి ఫుడ్ తింటున్నాను కదా, మంచి భవనాన్ని కలిగి ఉన్నాను కదా, ఈ వ్యక్తి మాత్రము వాకిట్లో ఉంటున్నాడు కదా. ఇంత డబ్బును నువ్వేం చేయాలి చెప్పనా? నీ స్థలములో ఒక మూలన ఒక చిన్న గుడిసె లాంటిదైనా వెయ్యాలి. ధనవంతుడా, నువ్వు వెయ్యలేదు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళాలి. అదే స్టోరీ అక్కడ. దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ వద్దు అన్న పాపాలేమి లేవు ధనవంతుల్లో. దేవుడు ఏదైతే చెయ్యమని చెప్పాడో, చెయ్యమని చెప్పిన పనుల్లో ఈ ధనవంతుడు నిర్లక్ష్యంగా ఉన్నాడు. అంతే కదండి. ఎవరైనా ఆశ్రయం కొరకు వచ్చారు, ఒక రోజు 2 రోజులు ఉండడానికి, ఇంట్లోకి పిలిచి ఒక గదిలోనో లేదంటే హాల్లోనో ఎక్కడో పడుకోమని చెప్తామా? వాకిట్లోనే సావని చెప్తామా? అవునా? వాకిట్లో ఉండమంటామా? అనం కదా. మనకి ఏదన్నా అవసరం అంటే అట్లీస్ట్ చర్చ్లోనో అక్కడో ఎక్కడో తలదాల్చుకునే పరిస్థితి ఇస్తాం, తలవాల్చుకునే పరిస్థితి కల్పిస్తాం. కానీ ధనవంతుడు ఏం చేస్తాడంటే అటువంటివి ఏం చేయలేదు. చూడండి, ఈ నొప్పి ఏంటి చెప్పనా? ఈ నొప్పి ఎవరికి కలిగిందో చెప్పిన, ఒకప్పుడు యేసుక్రీస్తు వారికి కలిగిందే. ఆయన పుడుతున్న సమయంలో తల్లి ఆయన పుట్టిన తర్వాత ఆ పుట్టిన బిడ్డను పట్టుకుని సత్రంలో తీసుకెళ్తే, సత్రంలో ఉన్న ఈ పెద్ద మనుషులు, సత్రంలో ఆరోగ్యం కలిగిన వారు, ఆ ప్రసవ వేదన కలిగి బిడ్డను కలిగించిన ఆ బాలింతురాలికి, నిండు బాలింతరాలికి చిన్న స్థలం ఇవ్వలేదు. చూడండి, ఆర్టీసీ బస్సులో వెళ్తున్నప్పుడు ఎవరైనా డెలివరీ అవ్వాల్సిన స్త్రీని కానీ, గర్భంతో ఉన్న స్త్రీ కానీ, చిన్న బేబీని పట్టుకున్న డెలివరీ అయిన స్త్రీ కానీ వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? వెంటనే మన సీట్ ఇచ్చి మనం నిలబడతాము. యేసుక్రీస్తు వారు అలా పుట్టాడో లేదో చిన్న బాలుడిగా ఎత్తుకుని సత్రంలోకి వెళ్ళారు. సత్రంలో వారికి స్థలం ఇచ్చేవాళ్ళు లేరు. చూడండి, అనుభవించాడు బాధ. ఒకనాడు నా తల్లి నన్ను పట్టుకుని లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ప్లేస్ ఇచ్చి ఆ బాగున్న వాళ్ళు, ఆరోగ్యం కలిగిన వారు బయటకు వచ్చి ఉండలేకపోయారు. బాధ ఎరిగిన ఆయన భరించుకున్నాడు. ఒకరోజు సందర్భం వచ్చింది, ధనవంతుడు నీ జీవితంలో కనుక నీ వాకిట్లో ఉన్న ఆ నిరాశ్రయుడిగా ఉన్న లాజరుకు కనుక నువ్వు ఆశ్రయం ఇవ్వకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు చెప్పాడు. ఇవ్వలేదు, వెళ్ళిపోయాడు. వాకిట పడి ఉండిన తర్వాత 21వ వచనంలో, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. ధనవంతుడు అంటే ఎన్ని రకాల వంటలు అంటే చెప్పండి? మనం అంటే మధ్యతరగతి పేద కుటుంబాలు మనవే. పొద్దున కూర, సాయంత్రం కూర, అవునా? పొద్దున చికెను, సాయంత్రం ఏదో పులుసు,
ఏదో ఒకటి మనం తినడానికి ఏ రోజు కూడా మరీ ఉప్పు కారాలకు ఏం చేస్తూ తినట్లేదు కదా. ఈరోజు ఉన్నదాన్ని బట్టి దేవుడిచ్చిన ఆశీర్వాద దీవెని బట్టి ఏదో ఒకటి మంచి ఆహారం తింటున్నాం. చేపలో, రొయ్యలో, పీతలో, చికెనో, మటనో, కూరగాయలో. అది కూడా లేకపోతే మనం ఎండాకాలంలో పట్టుకున్న పచ్చడో ఏదో మనకు ఉంటుంది. ఇక అది కూడా లేని పరిస్థితి ఉంటే ఉప్పు కారమైన మనకు ఉంటుంది. అంటే మనము పండించుకున్నవే కానీ గవర్నమెంట్ ఇచ్చిన రేషనే కానీ ఏదో ఒక రకంగా మనం అన్నం వండుకుని తినే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ధనవంతుడికి ఏమీ లేదన్నప్పుడు ఇదే బల్ల మీద నువ్వు కూర్చుని తింటున్నావు కదా. కనీసం ఒక బీదవాడు అక్కడికి వచ్చి కూర్చున్నాడే, వాకిట్లో ఉన్నాడే, అతనికి ఒక రొట్టెనిద్దామన్న బుద్ధి లేదు చూడండి. దీనికి ఆ లాజరు అనే ఆయన ఏం తింటాడు చెప్పండి? ఇది తింటూ ఉంటే కొన్ని మొక్కలు ఇరిగిపోయాయి. ఎప్పుడైనా రొట్టె తిన్నారు కదా? ఏమంటారు రొట్టెని? బన్ను అది దాన్ని ఏదో అంటారండి. బ్రెడ్ కాక మన లోకల్ లాంగ్వేజ్లో అది అంటారు. దిబ్బ రొట్టె అంటారా? మామూలు రొట్టె అదే టీలో ముంచుకుని తాగుతారు కదా, రైట్. అది ఇప్పుడు తింటున్నప్పుడు ఖచ్చితంగా పీసెస్ పడుతూ ఉంటాయి. మనం ఎంత జాగ్రత్తగా తిన్నా చిన్న చిన్న పొడవలు లాంటివి పడుతూ ఉంటాయి. ఈ ధనవంతుడి దగ్గర టేబుల్ మీద ఇంత రొట్టెలు ఉన్నాయి కానీ చక్కగా మటన్ సూపులో ముంచుకుని తింటున్నాడు. కానీ అంటే ఒకప్పుడు ఇస్రాయేల్కి ఏమున్నాయి చెప్పండి, యూదులకి ఏమున్నాయి చెప్పండి? గొర్రెలు, మేకలే, మటనే తప్ప వాళ్ళకి ఇంకేం ఉండేవి కాదు. అవి బాగా తినేవాళ్ళు. గోధుమతో చేసిన చక్కటి రొట్టెలు ఉండేవి. అటువంటి రొట్టెలు తింటూ ఉంటే అతను తింటూ ఉండగా మొక్కలు పడుతూ ఉంటే ఆ మొక్కలు తినే స్థితిలో ఉన్నాడు. కానీ అరే నాదైనా కడిపే, ఆయనదన్నా కడిపే, ఒక రొట్టె ఇద్దామని రొట్టె ఇచ్చి ఆకలి తీర్చిన పరిస్థితి ఈయన చేయలేదు. ధనవంతుడు నరకానికి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటంటే, మొదటి కారణము ఇంటి వాకిట్లో ఉంటే ఆ వాకిట్లో ఉన్నవానికి ఇతను కలిగి ఉన్న ధనాన్ని బట్టి ఆ వ్యక్తికి చిన్న మూలన గుడిసెయ్యొచ్చు, పక్కన స్థలంలో ఏదన్నా ఒకటి ఏర్పాటు చేయొచ్చు. ఏర్పాటు చేయనందుకు నరకానికి వెళ్ళిపోయాడు. నీ ప్లేట్లో రొట్టెలు ఉండగా ఒక రొట్టెని కూడా ఇవ్వకుండా, కనీసం ఒక మొక్క కూడా ఇవ్వకుండా నువ్వు తింటూ ఉంటే కింద పడుతున్న మొక్కలు తిన్నాడు. కానీ నువ్వు మాత్రం రొట్టె ఇవ్వలేదు. సాటి వ్యక్తిని నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించమని పాత నిబంధనే కానీ క్రొత్త నిబంధనే కానీ అంత కరాఖండిగా ఖచ్చితంగా చెబుతూ ఉంటే ఈ జ్ఞానం వెలుగున నువ్వు ఏదైతే తింటున్నావో దాన్ని నువ్వు పెట్టలేని స్థితిలో ఉన్నావు. వాకిట్లో ఉన్నాడండి, కుక్కలు పడుకుంటాయి, కోళ్ళు పడుకుంటాయి, పశువులు పడుకుంటాయి వాకిట్లో. అటువంటి ప్లేస్లో ప్రతిరోజు వాకిట్లో ఉంటే అతని వ్యక్తినికి ఆశ్రయం ఇచ్చి ఒక దగ్గర చేర్చి అతనికి ఉన్న కురుపులు తీసేసే ప్రయత్నాలు చేయలేదు. అందుకు ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు. ఆ మొక్కలు తింటున్నాడు కానీ ఒక రొట్టె, పరిపూర్ణమైన ఒక రొట్టెనిచ్చి తిను లాజరు, కడుపు నింపుకో అని చెప్పలేదు. అందుకు నరకానికి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా క్రైస్తవ్యం అంటే ఏంటో? బాబీ నేను ఎవరిని ఏమన్నాండి, మన ఆలోచన ఏంటో చెప్పండి. నేను ఎవరిని ఏమన్నాండి, ఎవరేమన్నా తలదించుకుని వెళ్ళిపోతా, మంచిదే. కానీ మా అత్తగారికి అన్నం పెట్టనండి, మా అమ్మగారికి అన్నం పెట్టనండి. అవునా? ఇది చాలు మన జీవితాలు నరకానికి వెళ్ళిపోవడానికి. దేవుడు ఏమన్నా చెప్పండి, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము. మేము కూడా అదే చేస్తున్నామండి. మా అమ్మోళ్ళకి బాగానే పెట్టుకుంటాం. ఎవరికి పెట్టము? అత్తకు పెట్టాం. ఎందుకు అత్త? మా అమ్మ కాదు. ఆ అత్త నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నీ భర్త వల్ల వచ్చింది. నీ భర్త నీకు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ అత్త వల్లే వచ్చాడు. ఆ అత్తే లేకపోతే నీకు మొగుడు ఎక్కడో? నీకు భర్త ఎక్కడి నుంచి వస్తాడు చెప్పు? రాడు. భర్త అనేవాడు లేడు. అందుకే అత్త అని కొంచెం పెట్టి వాళ్ళతో సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. చట్ట ప్రకారంగా మదర్ ఇన్ లా, చట్ట ప్రకారం అత్త తల్లి అన్నది. నువ్వు అత్తను తల్లిగా చూడకపోయినా పర్లేదు, కానీ అత్తను అత్తగానే చూడు. అమ్మ ఏమన్నా పెద్ద పట్టించుకోరు, కానీ అత్త ఏదన్నా అంటే మాత్రము అస్సలు పడరు. చూడండి, అమ్మ రూమ్లో వేసి కుమ్మేసినా పెద్ద పట్టించుకోరు. పొద్దు సాయంత్రం రాగానే ఫోన్లే మా అమ్మేగా అనుకుంటాం. కానీ అత్త ఒక్క మాట అన్నది అనుకోండి, అస్సలు చూడండి నువ్వెవరు అనడానికి. ఇవి పరిస్థితులు ప్రియులరా. మేలైన కార్యాలు మనం చేయకపోతే పాపము చేసిన వారమని బైబిల్ చెప్తుంది. ఆ విషయంలో మనం ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ప్రియులరా. లేకపోతే మనం ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాము. చేస్తామా, బాగున్నావా, తిన్నావా, వండుకున్నావా, ఏం వండుకున్నా, అన్న ఏం చేస్తున్నాడు, తమ్ముడు ఏం చేస్తున్నాడు, నాన్న అన్నీ అడుగుతుంది, గంటసేపు మాట్లాడుతుంది. కానీ ఇంట్లోనే ఉన్న అత్తతో మాత్రము అస్సలు మాట్లాడదు. చూడండి, ఈ జనరేషన్లో జరుగుతున్నవి ఇవే. ఇంట్లో ఉన్న అత్తతో మాట్లాడే తీరిక లేదు, కానీ ఫోన్లు వచ్చేసాక అక్కడెక్కడో ఉన్న అమ్మకు ఫోన్ చేసి గంటల తరపు మాట్లాడితే నిన్ను ఏమనాలి చెప్పండి. అంటే నీ అమ్మని నీవు ఎంత ప్రేమించుకుంటున్నావో నీ అత్తమామల విషయంలో నీ ప్రేమ ఏమైపోయింది. అలాగే అబ్బాయి గురించి కూడా మాట్లాడుతున్నాను. అబ్బాయి గురించి కూడా ఏం తక్కువ కాదు. ఈ అబ్బాయికి అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం,
కానీ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు అంటే అస్సలు పట్టించుకోరు. చూడండి, వాళ్ళు రమ్మనడం కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ, ఒక కొడుకుగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కానీ ఇవేం జరగట్లేదు. చూడండి, సమాధానాలు సరిగా లేవు, బంధాలు సరిగా లేవు. బంధాలు సరిగా లేనప్పుడు, కుటుంబ సంబంధాలు సరిగా లేనప్పుడు మన క్రైస్తవ్యంలో ఉండడం కూడా వృధానే. ఎందుకంటే ఇంత భక్తి చేసినా సంబంధాలు, రిలేషన్స్ వారికి సరిగా లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం మనం. అందుకే క్రైస్తవ్యం అంటేనే మనుషుల మధ్య సంబంధాలను బలపరిచేది, దృఢపరిచేది, తెగిపోయిన సంబంధాలను కూడా మరలా అతకబెట్టేదే క్రైస్తవ జీవితము. క్రైస్తవ్యంలో దేవుడిచ్చిన చట్టము అదే. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనుషుల మధ్య కలహాలు చోటు చేసుకోకూడదు. దేవుని చట్టం నేర్పిస్తున్న, దేవుని రాజ్యాంగం నేర్పిస్తున్న పరిస్థితులు ఇవే. ధనవంతుడు చేసిన కార్యాలు చూస్తున్నాం. మొదటిదేమో ఆ యొక్క లాజరుకు ఆశ్రయాన్ని ఇవ్వనందుకు నరకానికి వెళ్ళిపోయాడు. రెండోదేమో ఒక రొట్టె కూడా ఇవ్వలేని స్థితిలో, ఆకలి తీర్చలేదు కాబట్టి నరకానికి వెళ్ళిపోయాడు. ఇక మూడోది చూస్తే 21వ వచనంలో అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. కుక్కొచ్చి కురుపులు నాకుతుంటే చూస్తూనే ఉన్నాడు కానీ అయ్యో రోగం కలిగి ఉన్నాడు, ఈ రోగం కలిగి ఉన్న వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిద్దామన్న కనీస జ్ఞానం లేదు. చూడండి, మళ్ళీ సేమ్ ఫ్యామిలీకి రండి, ఒకసారి మళ్ళీ సేమ్ ఫ్యామిలీలకు రండి. అమ్మకు బాగాలేదని ఫోన్ వచ్చింది అనుకోండి, మా అమ్మకు బాగాలేదంటే తొందరగా వెళ్ళిపోతారు. అదే అత్త మంచాన ములుగుతూ ఉంటే పట్టించుకుంటారా? అన్నం అయితే వండి పెట్టేస్తారు కానీ బట్టలు ఉతుకుతారా? చెప్పండి, ప్రాక్టికల్గా మాట్లాడండి. అన్నం అంటే నువ్వు వండుకుంటావు, వండి పెట్టేస్తావు, అక్కడ పెట్టేస్తావు, ఏదో వాళ్ళు ఓపుకుంటే తింటారు, లేదంటే అక్కడ పడి ఉంటుంది. వాళ్ళు బట్టలు ఉతుకుతామా? ఏది మనం చేస్తున్న సేవ? క్రైస్తవ జీవితం అంటే ఎంత ప్రాక్టికల్గా మన జీవితాలు నెరవేర్చుకోవాలో గమనించుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే దేవుడు చెప్పిన మేలైన ఇవి చెయ్యండి అని ఏవైతే చెప్పాడో ఆ ఆజ్ఞలలో మనం ఒక ఆజ్ఞ మీరినా ఖచ్చితంగా మనం వెళ్ళిపోవాల్సిందే నరకానికే. క్రైస్తవ్యము అంత తీవ్రమైనది. జాగ్రత్త. వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, పనివారు ఉన్నారు, లేదా ఫోన్ చేసి డాక్టర్ని రమ్మన్నా కూడా డాక్టర్ వచ్చి కూడా లాజర్ను చూడగలడు, కానీ చూడలే, రమ్మనిలే. నీకు తిండి ఎక్కువే మోషన్స్ వచ్చినాయి అనుకోండి, వెంటనే డాక్టర్ వచ్చేస్తాడు. అదే సమయంలో ఈయన కూడా చూపించవచ్చుగా, చూపించలే. కుక్కలు వచ్చి కురుపులు నాకుతూ ఉంటే చూస్తూ ఉన్నాడు కానీ ఆ కుక్కను కట్టేసుకుని లాజర్ దగ్గరికి వెళ్లకుండా క్షేమంగా లాజర్ను ఉంచాలని అనుకోలేదు. ధనవంతుడు చేసిన తప్పులు ఇవే. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అంటే ఎంతసేపు వాడిని కడుపు చూసుకున్నాడు, వాడిని ఇల్లు చూసుకున్నాడు, వాడు వస్త్రాలు చూసుకున్నాడు, వాడు లగ్జరీ చూసుకున్నాడు, వాడు కుటుంబమే కానీ ఎదుటి వారిని పట్టించుకోవాలని ఎందరైతే ఉన్నారో అందరూ కూడా ఈ ధనవంతుల వారే. కొన్ని సందర్భాల్లో దిక్కుమొక్కు లేని వారిని ఆదరించే ప్రయత్నం చేస్తుంటారు. ఇంట్లో ఒక వ్యక్తి, పక్క ఇంట్లో ఎవరైనా ముసలం ఉందనుకోండి, ఆమె దగ్గరికి పదే వెళ్ళి అమ్మ ఏం తిన్నావు, ఏమైనా తిన్నావా, తీసుకురమ్మంటావా, పెట్టమంటావా అని అడిగాడు అనుకోండి. ఇంటి ఆయన అళ్ళు లేరా, నువ్వే పెట్టాలా, పెట్టుకుంటూ పోతే ఏమైపోవాలి మనము, మళ్ళీ మనం ఇంత పెట్టి మళ్ళీ చివరికి మాటలు పడాలి. డైలాగులు వస్తాయా? వస్తాయి రావా? ఎక్స్క్యూజ్ మీ, డైలాగులు వస్తాయా? మనం కూడా అంటున్నామా అంటే మార్చేసుకోవాలి. అంటే ఈరోజే మార్చుకోవాలి. పెద్దవారిని గౌరవించలేని నీవు నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమనే వాక్య భాగాన్ని నువ్వు అర్థము చేసుకోలేదు. ఒకవేళ ఆ వాక్య లేఖన భాగాన్ని కనుక నువ్వు నెరవేర్చకపోతే కత్తికి లేని దురద కందకెందుకు, మనం ఎందుకు పెట్టాలి అంటాడు. ఎవరు పట్టించుకోవట్లేదండి ముసలాయిని ఎవరు పట్టించుకోవట్లేదని అంటే నీకెందుకయ్యా, నీకెందుకు, మనం ఎందుకు చెయ్యాలి, నువ్వు అన్నావా? ఇటువంటి మాటలు మాట్లాడుతుంది చూడండి. అందుకే ప్రియులరా, అటువంటి మాటలు మాట్లాడి తనకిష్టం వచ్చిన బ్రతికాడు కాబట్టే ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు. నరకం అంటే పదం అర్థం కావట్లేదేమో. మండుచున్న అగ్ని అది. అగ్నిలో నీ ఆత్మ చావదు, శిక్ష అనుభవిస్తూనే ఉంటుంది. సాతాన్ని ఎప్పుడో వేశాడు. మొట్టమొదటిసారిగా నరకంలో పడింది సాతానే. చచ్చిపోయాడా? చావలే. ఈరోజు మనల్ని చంపడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు చూడండి. నరకములో ఆత్మ చావదు, సాతానుకు చావు లేదు, అలాగే ఆత్మకు కూడా చావు లేదు. ఆత్మలన్నీ కూడా అక్షయమైనవి. అక్షయమైన వాటిని మనం చంపలేం.
ఈ శరీరాన్ని మాత్రమే చంపగలము, ఆత్మను మనం చంపలేం. ఆత్మ ఉంటే పరలోకంలో దేవుని దగ్గర ఉండాలి, లేకపోతే అక్కడ గనక స్థానం లేకపోతే నరకములో ఉండిపోవాలి. చావు లేకుండా యుగ యుగములు తరతరములు కాలుతూనే ఉండాలి. అంత తీవ్రమైనది అది. ఎందుకంటే ఆత్మకు శిక్ష మాత్రమే ఉంటుంది కానీ చావు ఉండదన్న వాస్తవాన్ని గమనించండి. రెండవ మరణం అన్నాడంటే మరణం కాదు, అక్కడ విశ్రాంతి కాదు, నీకు నిరంతరం కూడా కాలిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే చెడ్డ పనులు ఎలాగో చేయట్లేదు. మనము చెడ్డ పనులు చేయడం ఆపేసుకున్న మనము మంచి పనులు చేయడానికి మొదలు పెట్టాలి. ఒకవేళ నేను చెడ్డ పనులు చేయట్లేదని పరిశుద్ధులని ఫీల్ అయితే పరిశుద్ధులు కావు. మంచి పనులు ఎవరైతే చేస్తారో, చెడ్డను వదిలి కీడును వదిలి మంచిని ఎవరైతే చేస్తారో వారే పరిశుద్ధులు. అందుకే 34వ కీర్తనలో భక్తుడు మాట్లాడుతున్న మాట చూద్దాం. 34వ కీర్తన 14వ వచనంలో కీడు చేయటం మాని, 34వ కీర్తన 14వ వచనంలో కీడు చేయటం మాని మేలు చెయ్యము. చాలండి, కీడు చేయటం మాని మేలు చెయ్యము. తర్వాత రోమపత్రిక అక్కడ ఒక మాట చూద్దాం, 12వ అధ్యాయంలో సేమ్ ఇటువంటిదే. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము వచనం వచ్చేసి ఒక్క నిమిషము, మంచి మాట చదవండి. 21వ వచనం చదవండి. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. రోమపత్రిక 12:9వ వచనము. రోమపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూస్తే, మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని మీరు హత్తుకోవాలి. నేను చెడ్డ అసహించేసుకున్నాను కదా, నేను మంచి ఉన్నానంటే నీవు లోకంలో నువ్వు మంచోడవై ఉండొచ్చు. కానీ చాలామంది అంటారు అసలు వరజోలికి వెళ్ళడండి, మా ఆయన తాగుతాడు, ఇంట్లో పడుకుంటాడు. తాగి ఇంట్లో పడుకున్నాడు కూడా మంచోడే. మనకి తాగుతాడండి, ఎంత మంచోడనంటే ఆ తాగడం ఒకటి ఉందే కానీ అసలు చాలా మంచోడండి. అసలు ఎవరి జోలికి వెళ్ళాడంటే దేవుడు అంటున్నాడు ఆ తాగుడు కూడా పాపమే, ఎవరి జోలికి వెళ్ళకపోయినా కూడా పాపమే. నువ్వు తాగొద్దు, అది పాపము. నీ అంతటి నువ్వు సంపాదించి ఇంట్లో కూర్చొని నీ బ్రతుకు నువ్వు బ్రతికినా కూడా అది పాపమే. సమాజంలో లేని వారు ఎవరైతే ఉన్నారో వారు నువ్వు గమనించుకోవాలి. వారి దగ్గరికి వెళ్ళి ఆహారాన్నో వస్త్రాన్నో, వారు రోగిగా ఉంటే వారి రోగాన్ని బట్టి వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళడమో ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తున్న వారిని ఆపే ప్రయత్నం చేసినా కూడా పాపమే. యేసుక్రీస్తు ఒకరోజు అంటారు, ఏంటా మాట, నేను ఆకలిగా ఉంటిని ఆహారం పెట్టారయ్యా. నీతిమంతులను చూసి అంటున్నమాట, నీతిమంతులను చూసి అంటున్నమాట, కుడివైపున వారిని చూసి పరిశుద్ధులను చూసి అంటున్నమాట, నేను ఆకలిగొంటిని నాకు ఆహారాన్ని పెట్టారు మీరు, నేను దప్పిగొంటిని నాకు నీళ్ళు ఇచ్చారు మీరు, నేను రోగినై ఉంటిని నన్ను చూడవచ్చుతరి మీరు, నేను చెరసాల్లో ఉన్నాను నన్ను మీరు చూశారు, నేను దిగంబరుడనై ఉంటిని నాకు మీరు వస్త్రాలు ఇచ్చారు. ఈ నీతిమంతుల పాపం అనుకున్నారంట, ప్రభువా నీవెప్పుడు ఆహారం అడిగావు ప్రభా మమ్మల్ని, ప్రభా నీవెప్పుడు మమ్మల్ని మంచినీళ్ళు అడిగావు, ప్రభా నీవెప్పుడు వస్త్రాలు, మేము నీకెప్పుడు వస్త్రాలు ఇచ్చాము, ప్రభా అసలు నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావు, అసలు నువ్వెప్పుడు చెరసాలకు పోలేదు కదా, ఒకేసారి పోయావు అటు నుంచి అటే పోయావు, అంతేగాని నువ్వెప్పుడు అక్కడ ఉంటే మేము పరామర్శించాము, అసలు నీకెప్పుడు రోగం వచ్చింది చెప్పు ప్రభా. నిజానికి మాకు రోగాలుంటే నువ్వు తగ్గించిన పరమ వైద్యుడివే, మాకు రోగాలుంటే మాకు బలహీనతలుంటే మమ్మల్ని తగ్గించిన వైద్యుడివే, అసలు నీకెప్పుడు రోగం వస్తే మేమెప్పుడు హాస్పిటల్కి యాపిల్స్ ఆరెంజ్లు కొనుక్కుని మేమెప్పుడు వచ్చాం చెప్పండి అని అన్నాడు. మిక్కిలి అల్పులైన వారికి చేస్తే నాకు చేసినట్టే. మేలైనది చేశారు కాబట్టి, మీ కళ్ళ ముందున్న అల్పులకు మీరు చేశారు కాబట్టి, వారిని మీరు ప్రేమించారు కాబట్టి మీరు నన్ను ప్రేమించినట్లే. బైబిల్ చెప్తున్నమాట, కళ్ళెదుటనున్న సహోదరు నువ్వు ప్రేమించలేనప్పుడు కంటికి కనిపించిన దేవుణ్ణి నీవు ఎలా ప్రేమించగలవు, ఎలాంటి ప్రేమ చూపించగలవు. తర్వాత అంటాడు, తర్వాత నరకానికి వెళ్ళిపోతున్న వరకు మాట్లాడతాడు. చూద్దాం మత్తయి సువార్త 25వ అధ్యాయము. ఇప్పుడు వరకు మనము పరలోకానికి వెళ్ళిన వారి కార్యాల గురించి ఆలోచన చేశాము, నరకానికి వెళ్ళిన వారి కార్యాల గురించి మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం నుండి చూద్దాం.
అప్పుడు ఆయన ఈ ఎడమ వైపున ఉన్న పనికి మాలిన వారంటే ఎటువంటి పని చేయని వారి పాపులను చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎందుకంటే మీరు నరహత్య చేశారు, ఎందుకంటే మీరు హత్య చేశారు, ఎందుకంటే మీరు దొంగతనం చేశారు, ఎందుకంటే ఎదుటివాని భార్యను మీరు ఉంచుకున్నారు, ఎదుటివాని భార్యతో మీరు సాంగత్యం చేశారు, ఎదుటివాని పురుషునితో నువ్వు సంభోగం చేశావు, నీలో వ్యభిచార సంబంధం ఆలోచన అవి చెప్పట్లే. ఏం చెప్తుండే యేసుక్రీస్తు వారు? మీరు నరకానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటని ఏం చెప్తుండే చెప్పండి యేసుక్రీస్తు వారు? మీరు వ్యభిచారం చేశారని చెప్తున్నాడా? హత్య చేశారని చెప్తున్నాడా? దొంగతనం చేశారని చెప్తున్నాడా? దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించారని చెప్తున్నాడా? ఏం చెప్పట్లే. పోనీ విశ్రాంతి దినాన్ని నువ్వు ఆచరించకుండా దేవుని సంఘానికి ఎగ్గొట్టమని చెప్పాడా? కానీ కానుక వేయకుండా బ్రతికని చెప్తున్నాడా? ఎందుకు మీరు వెళ్ళిపోవాలంటే అంటున్నాడు 42వ వచనంలో, నేను ఆకలి గొంటిని, మీరు నాకు ఆహారం పెట్టలేదు, భోజనం పెట్టలేదు. నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. నేను పరదేశనై ఉంటిని, మీరు నన్ను చేర్చుకోలేదు. నేను దిగంబరనై ఉంటిని, మీరు నాకు బట్టలు వేయలేదు. రోగినై చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడడానికి రాలేదని చెబితే అందుకు వారు అంటున్నారు, ప్రభువా మేమెప్పుడు, అదేంటి ప్రభువా మేము బ్రతికిన భక్తి ఏంటి? గుడికి వెళ్ళాము, పాట పాడాము, ప్రార్థన చేశాము, దశంభాగం ఇచ్చాము, కానుకలు ఇచ్చాము, అన్ని బాగానే చేసామే, అసలు మాలో లోపం ఏంటి? అసలు మేము హత్య చేయలేదు, ఎవరితో కొట్లాట్లు పెట్టుకోలేదు, అందరితో కూడా సమాధానంగా బాగానే ఉన్నాము, అసలు మాలో లోపం ఏంటి ప్రభువా? నీలో లోపం ఏంటో చెప్పనా? నీ కళ్ళెదుట ఉన్న వాళ్ళకు నువ్వు అన్నం పెట్టలేదు. నీ కళ్ళెదుట ఉన్నవారి వాళ్ళు పెద్దోళ్ళు అయితే వాళ్ళు నీ సొంత బంధువులే అయినా, నీ ఇంట్లో వాళ్ళే అయినా, నీ ఇరుగు పొరుగు వారైనా నీ కంటికి కనబడుతున్నప్పుడు వాళ్ళు అలాగే మంచాన్ని వదిలేసేవి, కానీ వారిని హక్కును చేర్చుకుని వారిని సొంత వారిని నువ్వు ఆదరించలేకపోయావు. వీళ్ళు చేసిన పాపం అదే. ఈ 25వ అధ్యాయంలో 41వ వచనం నుండి వీళ్ళు నరకానికి వెళ్ళిపోవడానికి ఉన్న కారణం ఏంటంటే అన్నం పెట్టలేదు, నీళ్ళు ఇవ్వలేదు, వస్త్రాలు ఇవ్వలేదు. కొన్ని సందర్భాల్లో మేము బట్టలు కలెక్ట్ చేస్తూ ఉంటాం. అంటే వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి మా దగ్గర ఉన్న డబ్బులతో పెద్దవాళ్ళు, విధవరాళ్ళు, వితంతువులు, భర్త లేని వాళ్ళు, ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వారిని మేము వారికి ఏదైనా ఇవ్వాలన్న ఉద్దేశం కలిగి హైదరాబాద్లో కొన్ని చోట్ల 200-250కే కాటన్ చీర వచ్చేస్తుంది. అంటే ఏమీ లేని స్థితి కంటే ఇది ఇస్తే బెటర్ కదా అని మాకు తక్కువలో, అంటే తక్కువలో ఎంత వస్తే అన్ని ఎక్కువ తీసుకొచ్చి ఎక్కువ మందికి వచ్చని 250 నుంచి 300 రూపాయలు ఆ చీరలు కొని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవి మాత్రమే కాదు కానీ సంఘాన్ని కూడా చెబుతూ ఉంటాం, మీరు మీ ఇంట్లో మీకు పట్టని వస్త్రాలు ఏవైతే ఉన్నవో, ఇది నేను కట్టుకోవట్లేదు అన్న వస్త్రాలు ఏవైతే ఉన్నవో వాటిని తీసుకురండి, చక్కగా వాష్ చేసి ఐరన్ చేసి తీసుకురండి. మీ ఆయన షర్ట్లే కానీ ప్యాంట్లే కానీ, అవునా, మీ పిల్లలు ఎదుగుతారు కదా, ఎదుగే కొద్ది బట్టలు చిన్నగా అయిపోతాయి కదా, అవి కూడా తీసుకురండి అన్నప్పుడు కొంతమంది తీసుకొస్తారు. కొంతమంది తీసుకొచ్చే వాటిలో వాళ్ళ యొక్క ఉద్దేశం చెప్తున్నా బాగా చిరిగిపోయిన తీసుకొస్తాడు. నాకు చాలా కోపం వస్తుంది. చెప్తాను, ఈ చిరిగిపోయిన వస్త్రాలు నువ్వు కట్టుకుంటావా? నువ్వు కట్టుకోవు. నువ్వు కట్టుకొని వస్త్రాలు చిరిగిపోయినవి వేరే వాళ్ళు ఎలా కట్టుకుంటారు? నీదైనా దేహమే, నీదైనా ఒళ్ళే, నీదైనా శరీరమే, నీవైన అవయవాలే, నీ అవయవాలు నీకు కాపాడబడుతున్నప్పుడు ఈ చిరిగిపోయినవి వారు ఎలా చేసుకుంటారు? ఇచ్చేవి మంచివి ఇవ్వండి కానీ చిరిగిపోయినవి ఇవ్వకండి అని చెప్తా ఉంటాను నేను. పైగా ఎలాగంటే ముడతలు పడిపోయినాయి కాదు, నువ్వు ఇవ్వాలనుకున్నావా మంచి ఉద్దేశంతో ఇవ్వు. ఒకరు బట్టలు పెట్టేటప్పుడు, పెళ్ళిలో ఒకరు బట్టలు పెట్టేటప్పుడు ఎలాంటి బట్టలు ఇస్తారు చెప్పండి? చిరిగిపోయిన బట్టలు ఇస్తారా? నలిగిపోయిన ముడతలు పడిపోయి బీరువాలోంచి బాగా తొక్కేసిన బట్టలు ఇస్తారా? సంచులోంచి తీసినవే ఎవరు? చక్కటి వస్త్రాలు ఇస్తారు. అందుకే ఎదుటి వారికి ఇచ్చేటప్పుడు కూడా మంచి వస్త్రాలు ఇవ్వండి. డబ్బులుంటే డబ్బులు ఇవ్వండి, కొనిద్దాం. లేని పరిస్థితి ఉంటే మీకు అవసరం లేని బట్టలు ఏవైతే ఉన్నవో, ఇప్పుడు కొన్ని బట్టలు ఉంటే బీరువాలు ఉంటాయి చాలా సంవత్సరాల నుంచి, మనం వేసుకోకపోవడం వల్ల అలాగే ఉంటాయి ఒక రీజను. మనం ఎదిగిపోవడం వల్ల కొన్ని డ్రెస్సెస్ మనకు పట్టవు. అటువంటి వాటిని తీసుకురండి, మంచివి ఇవ్వండి, అంతేగాని చిరిగిపోయిన వాటిని ఇచ్చే ప్రయత్నం చేసి దేవుని యొక్క ఉగ్రతకు గురవుద్దని చెప్తా ఉంటాను. ఎందుకు చెప్తున్నా, మనం ఎలాంటి ఉద్దేశం కలిగి ఉంటామో మనం అవతల వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా అటువంటి ఉద్దేశం కలిగే మనం ఇవ్వాలి ప్రియమైన దేవుని వారలారా. అప్పుడే మన జీవితాల ఆత్మీయతలో పరిపూర్ణతను సంతరించుకుంటాయి. మన ఇంట్లో వాడికి గాయమే హాస్పిటల్లో అడ్మిట్ అయితే మనం ఎంత తొందరగా వెళ్తామో, మనకు తెలిసిన సంబంధం అయితే మనం వెళ్ళి వారిని పరామర్శించే ప్రయత్నం చేయాలి.
అది భక్తి అంటే. ఒకరోజు ఒక వ్యక్తి రోడ్డు మార్గం వెళ్తూ ఉంటే పడిపోయాడు. యాజకుడు వెళ్ళాడు, పట్టించుకున్నాడా? పట్టించుకోలే. లేవీడు వెళ్ళాడు, పట్టించుకున్నాడా? పట్టించుకోలే. ఒక సమరీయుడు వెళ్ళాడు, పట్టించుకున్నాడు. తన దగ్గర ఉన్న కొంత డబ్బు ఆ పూటకోళ్ళ వానికి ఇచ్చారు. అమ్మ ఆహారం పెట్టు, ఆయిల్ రాసి పెట్టు, వస్త్రాలు ఇవ్వు, ఇంకా ఏమన్నా కావాలంటే మళ్ళీ రిటర్న్లో వస్తాను, నేను ఇస్తానని ఆదరించి వెళ్ళిపోయాడు. అది ప్రేమ అంటే. అది ప్రేమ అంటే. అది కావాలని అడుగుతున్నాడు. ఏం సంబంధం చెప్పండి? ఒక యాజకునిగా, ఒక లేవీడిగా, నువ్వు సమాజంలో ఒక పెద్దగా బాధ్యత కలిగిన నువ్వే పట్టించుకోకపోతే నీకు సంబంధం లేని వ్యక్తి వస్తే అతనే మంచివాడు అన్నాడు యేసుక్రీస్తు వారు. అతడే నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించింది అతడే. కాబట్టి అతడే ఈ యాజకుని కంటే, ఈ సేవకుని కంటే, ఈ యాజకుడి కంటే, ఈ లేవీడి కంటే పట్టించుకుని పరామర్శించిన అతడే గొప్పవాడు, అతడే నీతిమంతుడు. ఎందుకంటే ఆ ఆపదలో ఉన్న ఆ వ్యక్తిని హక్కుని చేర్చుకున్నాడు కాబట్టి నన్ను చేర్చుకున్నట్టే అన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఎవరు ఒక భ్రమలో మాయలో బ్రతకొద్దు. నేను దొంగతనం చేయట్లేదు మంచోడిని, వ్యభిచారం చేయట్లేదు మంచోడిని, హత్య చేయట్లేదు మంచోడిని, దేవుని బాగా స్తుతిస్తే అతను మంచోడిని. నువ్వు మంచోడు, ఇవన్నీ చెయ్యి, ఇవన్నీ కూడా వీటిలో జాగ్రత్తగా ఉండు. కానీ దేవుడు వేటినైతే చెయ్యమని ఖచ్చితంగా ఆజ్ఞాపించి చెబుతున్నాడో ఆ విషయాల్లో కనుక మనం జాగ్రత్తగా లేకపోతే దేవుడు ఊరుకోడు. చూద్దాం 25వ అధ్యాయంలో 43వ వచనంలో, పరదేశనై ఉంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, తర్వాత దిగంబరనై ఉంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై ఈ చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడ రాలేదని చెప్పాను. అందుకు వారు, ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉంట, దప్పికొని ఉంటుటేను, పరదేశం అయినటేను, దిగంబరం అయినటేను, రోగి అయినటేను, చెరసాలలో ఉంటేను చూచి నీకు ఉపచారము చేయకపోతామని. నీకు ఉపచారం అంటే చెప్పండి, మంచి కార్యాలు, కష్టం చేయాలి. అవతల వాళ్ళు ఆపదలో ఉంటే వాళ్ళను ఆదుకునే ప్రయత్నం చేయాలి. ఉపచారము చేయకపోతే అని అడిగితే అందుకు ఆయన, ఈ అల్పులైన వారిలో ఒకనికైనను మీరు ఎలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదు. వయసు అయిపోయిన అత్తల దగ్గర కూర్చోవాలి, మన అత్త దగ్గర కాదు, వేరే అత్త దగ్గర కూర్చోండి. వయసు అయిపోయిన ముసలావిడ దగ్గర కూర్చోండి. నువ్వు అన్నం పెట్టినందుకు, నువ్వు నీ అత్తను చూసుకున్నందుకు నీ అత్త మానసికంగా ఎంత బాధపడుతుందో ఆవిడ చెబుతుంది. ఎందుకంటే ఆ నొప్పి ఆమెకు ఉంది కాబట్టి సేమ్ నొప్పి నీ ఇంట్లో వాళ్ళకు కూడా ఉంటుంది. ఇంట్లో పురుషుడు కూడా చెబుతున్నాను, భార్య మాట వినో, నీకు సంపద లేదనో తల్లిదండ్రులు గెంటేసే ప్రయత్నం చేయొద్దు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో బాధ నువ్వు తెలుసుకోవాలంటే ఊర్లో ఎవరో ఒక ఒంటరి ముసలాయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక గంట సేపు 10 నిమిషాలు మాట్లాడు. ఆయన ఎంత బాధపడుతున్నాడో నీ తండ్రి కూడా నీ ఇంట్లో అంతే బాధపడుతున్నాడు. అందుకే ఇళ్లల్లో 2 గిన్నెలు ఉండకూడదు, ఒకటే కంచం ఉండాలి, ఒకటే వంట గిన్నె ఉండాల. నీ వంట నీది, నా వంట నాదని అంటే నువ్వు నేను వేరని అర్థం. ఈరోజు అన్ని వేరు 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 బ్రతుకుతుందంటే కారణం చెప్పిన వాక్యము మన జీవితాల్లో నెరవేరబడడం లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, నెరవేరకపోతే పాపులమేనా పరిశుద్ధులమా? ఎవరికైనా డౌట్ ఉందా అండి? పాపులమే. మరలా మేము ఎలా వస్తాం చెప్పిన పరిశుద్ధులుగా వస్తాం, లోపలికే పరిశుద్ధులుగా ప్రార్థన చేస్తాం. మనంత నీతిమంతులు లేనట్టు ఎంతో విధేయతగా ప్రార్థన చేస్తాం, ఎంతో విధేయతగా పాట పాడతాం, ఏదో విధేయతగా కానుకిచ్చేస్తాం. దేవుడు వీటిని చూడడం, వీటితో పాటు మన కార్యాలు చూస్తాడు. వీళ్ళు మేలైన వాటిని చేస్తున్నారా చెయ్యట్లేదని కార్యాలను చూస్తాడు. అందుకే ఉన్నవారులారా లేని వారిని ఆదుకోండి అని చెప్పేదే రాజ్యాంగం. ప్రియమైన దేవుని వాళ్ళారా, కానీ ఈరోజు రాజ్యాంగం ఎన్నో సవరణలు జరిగి ఈరోజు ఒరిజినల్ రాజ్యాంగం ఎప్పుడో గాలికి చెదిరిపోయింది. ఈ రాజ్యాంగాన్ని రాజకీయంగా వాడుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఆఫ్టర్ ఆల్ పంచాయతీ ఎలక్షన్లో ప్రెసిడెంట్ అవ్వడానికి ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి? లక్షలు, 75 లక్షలు, 60 లక్షలు, 80 లక్షలు, కోటి రూపాయలు ఖర్చు పెడుతుంది. దేనికి చెప్పండి? ప్రెసిడెంట్ అవ్వడానికి. ఇక ఎమ్మెల్యే అవ్వడానికి అయితే ఇక చెప్పాల్సిన కోట్లేక ఎన్ని కోట్లు ఖర్చు పెడితే అన్ని నోట్లు వస్తాయి. ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ సంపాదించుకోవాలా? అందుకే మన దరిద్రమైన రోడ్లు చూడండి. మన రోడ్లు ఎందుకు ఇలా తగలడ్డాయనంటే ప్రతి రూపాయి కూడా నొక్కేస్తున్నారు. రాజ్యాంగ ప్రకారంగా ప్రమాణం చేస్తాడు, ఫలానాను నేను శాసనము ద్వారా నిర్మింపబడిన పలానా ద్వారా అందరికీ మంచి చేస్తాను కానీ తిననని చెప్తాడు ఫస్ట్ డే. కానీ చూడండి,
మన ఓటు వేయక మునుపు మన దగ్గరకు వచ్చి గడప తొక్కి గుమ్మం తొక్కి షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆ వ్యక్తి తర్వాత వాళ్ళ గుమ్మంలోకి వెళ్ళినా కూడా మనల్ని పట్టించుకోడు చూడండి. అందుకే విలువలతో కూడిన రాజ్యాంగం కావాలని మహానుభావులు మనకి ఇచ్చారు. ఆ మహానుభావులకు ఇచ్చిన రాజ్యాంగమే బైబిల్ ఆధారం. ప్రియమైన దేవుని వాళ్ళరా, అది చెబుతుంది మనుషులందరినీ కూడా ఈక్వల్గా ప్రేమించండి, సమానంగా ప్రేమించండి. సమానంగా నువ్వు ప్రేమించలేకపోతే నీ భక్తి 100కు 100% వృధానే. చేయాల్సిన కార్యాలు చాలా ఉన్నాయి. సువార్తను ప్రకటించాలి అనుకుంటాము, సేవకుడు మాత్రం ప్రకటిస్తే చాలనుకుంటున్నాం. మరి మనం ఎందుకు రొట్టెని తింటున్నాం చెప్పండి? మనం ఏం చేయాలి చెప్పిన సువార్త ప్రకటనలో? మన ఇంటి వాళ్ళని పలకరించాలి, కానీ మనం పలకరించాం. మన ఇంటి పక్కన వాళ్ళతో గొడవ అయిందనుకోండి, పలకరిస్తామా? పలకరించాం. ఎలాగైనా సమాధాన పడాలి, వారిని కూడా రక్షణలో తీసుకురావాలి అనుకుంటామా? అనుకోం. వాళ్ళు తిట్టిన బూతులు మాత్రం గుర్తుంటాయి, కానీ వాళ్ళను బూతుల్లో నుంచి మనం దూరం చేయాలని అనుకుంటామా? ముగించేనా అనుకుంటామా? అనుకోం. వాళ్ళు బూతులు తిట్టారని బూతులు మాత్రం గుర్తుపెట్టుకోవడం కాదు, కానీ ఆ బూతులు వాళ్ళు మానాలంటే నేనేం చేయాలని ఆలోచించు. అర్థమవుతుందా? మనుషుల మధ్య అవతల వారు మనం ఏ విధంగా రక్షణలను తీసుకురావాలంటే, వాళ్ళు బూతులు మానేయాలంటే మనం ఏం చేయాలో అది చేయాలి. వాళ్ళు తిట్టినా అన్నీ తగ్గించుకుని ఒకసారి వెళ్ళి అయింది అయిపోయిందని షేక్ హ్యాండ్ ఇచ్చి చిన్న ప్రార్థన చేస్తాను, కానీ మీరు తిట్టారు కానీ నా మనసులో ఆ బూతులు ఉండిపోయాయి, మీరు మామూలుగా చెప్పుంటుండే బాగుండేదని అంత తగ్గించుకుని బ్రతకాలండి. ఆ తగ్గింపు జీవితం లేదు చూడండి ఈరోజు. మీరు మామూలుగా చెప్తే బాగుండేదండి, కానీ బూతులు చూసావా, అవి మీకు కూడా అంత మంచిది కాదు. మీ బూతులు మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు, వాళ్ళ మీద నెట్టేసేయండి ఒకసారి. మీ బూతులు మీ పిల్లలు నేర్చుకున్న తర్వాత వాళ్ళు కూడా తిట్టేస్తూ ఉంటారు, తర్వాత మిమ్మల్ని కూడా తిడతారని చెప్పేస్తే చిన్నగా వాళ్ళు కూడా ఆలోచన వస్తుంది. మీరు గమనించండి, మీరు అన్ని తిట్టారు కానీ మేము ఒక్క బూత్ కూడా మేము తిట్టలేదు. ఎందుకంటే మా యేసయ్య ప్రేమను బట్టే. మా ప్రభు మాకు నేర్పిస్తుంది అదే. మేము బూతులు తిట్టాం ఎందుకంటే మాకు నేర్పిస్తుంది అదే బైబిల్ గ్రంథంలో. కావాలంటే మీరు కూడా ఒకసారి రండి, వినండి, ప్రార్థన చేయించుకుంటారా, పాస్టర్ గారిని పిలుపుతాను, అప్పుడు పాస్టర్ గారు ఎంటర్ చేయండి. అలా మనం సువార్తను ప్రకటించే అవకాశం ఉంటుంది ప్రియమైన దేవుని వల్ల. అంటే అన్ని జనులకు సువార్త ప్రకటించాలంటే ఒకసారిగా వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోయి ప్రార్థన పెట్టమని కాదు. ఇలా వారితో స్నేహాన్ని పెంచుకోవాలి, భక్తిని పెంచుకోవాలి, వారితో సంబంధాన్ని పెంచుకోవాలి. వారు ఎన్ని నిందలు వేసినా అవమానించినా మనం మాత్రం క్రీస్తుని బట్టి తగ్గించుకుని వారితో మనము మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి. అప్పుడే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని దేవుని సన్నిధిలోనికి తీసుకుని రాగలడు. ప్రాబ్లం ఏంటంటే మనం గుడికి వస్తున్నాం, సంఘానికి వస్తున్నాం, కానీ మన ఇంట్లో మన ప్రవర్తన బాగోదు చూడండి, అన్ని బూతులే. కానీ మన ఇంటి ఆయన రావట్లేదని ప్రార్థన అయితే చేస్తాం, కానీ ప్రవర్తన మార్చుకొని చూడండి. మార్చుకుంటామా? ప్రార్థన ఒకటే చేస్తే కాదు, ప్రవర్తన మార్చుకోవాలి. ప్రవర్తన మార్చుకుంటేనే మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. లేకపోతే కనుక ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? నరకానికి వెళ్ళిపోతాం. అవసరమా? ఇన్ని పాటలు పాడి, ఇంత ప్రార్థన చేసి, ఇంత వాక్యం విని చివరికి మళ్ళీ నరకంలోకి వెళ్ళి అక్కడ మన స్నేహితులు కలుసుకుంటే ఎంత దౌర్భాగ్యం చెప్పండి. అందుకే ప్రియమైన దేవుని వాళ్ళరా, మన జీవితంలో మేలైన కార్యాలు చాలా ఉన్నాయి. పాట పాడతాం కదా, సిలువను మోసుకుని సువార్తను ప్రకటించి యేసుని వెంబడించుటకు ఎంత భాగ్యమునిచ్చావనే. ఏ రోజు మనం సువార్తను ప్రకటిస్తున్నాం చెప్పండి? ప్రకటింతునని సువార్తను పాటలు పాడేస్తున్నామే, కానీ మనం సువార్తను ప్రకటించగలుగుతున్నామా? అందుకే ప్రియమైన దేవుని వాళ్ళరా, సువార్తను ప్రకటింపవలసిన భారము సేవకుని మీద మాత్రమే కాదు, కానీ సేవా పరిచర్య చేస్తున్న సేవలో ఆయనకు సహకారంగా మనం ఉంటూ సంఘానికి నూతనమైన ఆత్మను నడిపించే విషయంలో మనం ఎప్పుడూ కూడా ఆయనతో పాటు మనం సహకారులుగా ఉండాలి. ఈ జరుగుతున్న సేవలో నేను కూడా మరొక ఆత్మను తీసుకుని రావాలని అనాలే, కానీ ఆయన తెచ్చుకుంటాడని ఆయన వదిలేయకూడదు. ఈరోజు అలా వదిలేస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతంలో ఉంటే బాప్తిస్మిచ్చి యోహాను గారి దగ్గర శిష్యులు 2 ఉన్నారు. ఆ శిష్యుల్లో ఒక శిష్యుడే అంద్రియా గారు, తెలుసు కదా, యేసుక్రీస్తు శిష్యుడు జనరల్గా. కానీ ఆయన యేసుక్రీస్తు దగ్గర రాకముందు యోహాను గారి శిష్యుడు ఆయన. ఈ అంద్రియా మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తును కనుగొన్నాడు. కనుగొన్న తర్వాత మొట్టమొదటిసారిగా ఏం చేస్తే చెప్పినా, బయటికి వెళ్ళి సువార్త చెప్పాలి, ఇంట్లోకి వెళ్ళి సువార్త చెప్పాడు. ఎవరికి చెప్పాడు చెప్పినా? పేతురు గారికి చెప్పాడు. అన్నా, ఒక ఆయన మేము చూసాము, ఆయనే లోకరక్షకుడు, మేము నమ్మాం, నువ్వు కూడా రాని పేతురుని తీసుకెళ్ళాడు. చూద్దాం ఒకసారి యోహాను సువార్త. ఈ సందర్భాన్ని మనం చూసుకుని మనం ముగించుకుందాం ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనం చూసినట్లయితే,
యోహాను సువార్త 1:40 చూస్తే, యోహాను మాట వినంటే బాప్తిస్మిచ్చి యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రియా. ఇతడు ఏం చేశాడంటే ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి, మేము మెస్సయ్యను కనుగొంటిమి. కనుగొన్నోడు సైలెంట్గా ఉన్నాడా? ప్రభు నమ్ముకున్నోడు సైలెంట్గా ఉండాలా? ఉండకూడదు. వెళ్ళి తన తోబుట్టుకు చెప్పాడు. మనం ఎవరు చెప్తామా? ఇంకా మన తోబుట్టువులు, మన బంధువులు, మన రక్త సంబంధికులు ఇంకా అన్యులుగా ఉన్నారంటే కారణం ఏంటంటే మనము మన బంధువుల దగ్గర యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడట్లేదు. వారు మన యేసుక్రీస్తు దగ్గరకు నడిపించలేకపోతున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళరా అంట. తర్వాత చూద్దామా 42వ యేసునొద్దకు అతనిని తోడుకుని వచ్చును. కనుగొన్న వ్యక్తి, నమ్ముకున్న వ్యక్తి మరొక వ్యక్తిని తీసుకుని వచ్చాడు. అంద్రియ ముందు నమ్ముకున్నాడు, తెలుసుకున్నాడు ఆయనే లోకరక్షకుడు, ఆయనే దేవుడని తెలుసుకున్నాడు. తెలుసుకుని తర్వాత ఆ వ్యక్తిని యేసుక్రీస్తు యొద్దకు తీసుకుని వచ్చాడు. తర్వాత 43వ చూద్దాం ఒకసారి. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అప్పుడు ఫిలిప్పు బేత్సేదవాడు గనక, అనగా అంద్రియ పేతురు అని పట్టణపు కాపురస్తుడు. అప్పుడు ఫిలిప్ ఏం చేశాడనంటే, నతనయేలు కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయన కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. ఎవరైతే ముందుగా దేవుని తెలుసుకున్నారో అంద్రియ తెలుసుకుని ఆ యేసుక్రీస్తు వారిని పేతురుకు పరిచయం చేశాడు. నతనయేలు తెలుసుకుని ఫిలిప్ తెలుసుకుని నతనయేలుకు పరిచయం చేశాడు. అంటే ఈచ్ వన్ రీచ్ వన్. ఒక వ్యక్తి మరొక వ్యక్తి దగ్గరికి చేరాలి. అలా ఉండాలి. కానీ పరిచర్య ప్రతి చోట సేవకుడు రావాలంటే కాదు. సంఘానికి మీరు నడిపించండి. వచ్చిన తర్వాత ఆయన వాక్యం వలన, ప్రార్థన వల్ల వారిని బలపరిచి వారిని రక్షణలోనికి నడిపిస్తాడు సేవకుడు. సేవకుడు కూడా తిరుగుతూనే ఉంటాడు. ఆయన తిరుగుతుంటారు, మీరు కూడా తిరిగితే సంఘము ఈరోజు ఇక్కడ నిండింది, ఆ రోజు అక్కడ నిండుతుంది. అక్కడ నిండాలనుకుంటే మీరు దాన్ని చూసి కన్నీరు కార్చండి. ఇక్కడ నిండాలనుకుంటే దీన్ని చూసి కన్నీరు కార్చండి. ఇదంతా నిండాలంటే ఇది చూసి కన్నీరు కార్చి నేను ఎవరికి వాక్యం చెప్పాలని మీ ఇంటి చుట్టూ ఉన్న వారి పేర్లు రాసుకోండి. మీ హృదయంలో జ్ఞాపకం చేసుకోనండి. వారిని టార్గెట్ పెట్టుకోండి. వారితో మంచిగా మాట్లాడండి. వారికి అప్పుడప్పుడు యేసుక్రీస్తు గురించి చెప్పండి. వారు ఎప్పుడైనా నీరసం వచ్చి జ్వరంతో ఉన్నారా, ఒక్క మాట అనండి, మా అయ్యగారిని పిలుస్తాను, ప్రార్థన చేపిస్తాను, చేయించుకోండి. తర్వాత మీ ఇష్టం. మిమ్మల్ని రమ్మని మేము చెప్పట్లేదు, ప్రార్థన చేయించుకున్నాను అంటే కొంతమంది ఓకే అంటారు. ఓకే అన్నవాళ్ళు మనవాళ్ళు. మొహమాటం లేకుండా వద్దన్నారా, వదిలేయండి. మరలాళ్ళకి జ్వరం వచ్చేంతవరకు వెయిట్ చేయండి. అంతే, వేరే ఆప్షన్ ఏం లేదు. మళ్ళీ ఊరికి వెళ్తున్నాం అనుకోండి, మత ప్రచారం అంటారు కదా, ఇది మత ప్రచారం కాదు. మీ జీవితాల్లో మీలో ఉన్న వ్యసనాలు, పాపాలు, రోగాలు సమస్తం పోవాలంటే యేసుక్రీస్తు మాత్రమే దిక్కని మనం చెప్పాలి వాళ్ళకి. ఆ విధంగా మనం ఇంట్లో నుంచి కదిలి వేరేవారి దగ్గరికి వెళ్ళి వారికి మనము మన మాటల చేత సున్నితంగా మాట్లాడి సువార్తను ప్రకటిస్తే రేపటి సంవత్సరానికి ఇది నిండుతుంది, తర్వాత సంవత్సరానికి అది నిండుతుంది. ఫస్ట్ అది నిండాలి. పురుషులందరూ రావాలి. ఈ పురుషులందరూ రావాలంటే ఇక్కడ మీరందరూ కూడా మీ భర్తల కొరకు ప్రార్థన చేయాలి, మీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. సెలవు దినమే కదా ఈరోజు. భర్తలు రాలేదు, పిల్లలు రాలేదు. మీరు అనుకుంటారు ఆ స్థలాన్ని చూసి ఈ సేవకుడు ఎంత కన్నీరు కారుస్తున్నాడో అది నాకు తెలుసు. ఎందుకంటే ఈ సేవకుని యొక్క అనుభవం అటువంటిదే. అనుకుంటాం కానుకలు వచ్చేస్తున్నాయి, అయ్యగారు బాగానే ఉన్నాడు, తెల్లబట్టలు వేసుకున్నాడు, చక్కగా ఇస్త్రీగా ఉన్నాడు అనుకుంటాం. పై స్వరూపమేది, లోపల బాధ వాళ్ళకే తెలుస్తుంది, వారిలాంటి వారికే తెలుస్తుంది. అందుకే ప్రియులారా, అది నిండాలంటే మనము భర్తలను మార్చుకోవాలి, ఇరుగు పొరుగు ఉన్న వారిని మార్చుకోవాలి, అత్తమామలను మార్చుకోవాలి, తల్లిదండ్రులను మార్చుకోవాలి. మనము మనవారినే మార్చుకుంటే ఎక్కడికో వెళ్ళి సువార్త చేయాల్సిన అవసరత లేదు. ఇక్కడుండి సువార్త చేసి చేయవన పనులు ఏదంటే సువార్తను ప్రకటించమని దేవుడు ఎప్పుడు చెబుతున్నాడో ఆ సువార్తను మనము ప్రకటించాలి. అప్పుడే మన జీవితాలు సార్థకమవుతాయి. మేలైనది చెయ్యాలని ఎరిగి ఉన్నాము, చేయకపోతే పాపమైపోతే. రేపటి నుంచి మీరు చేయలేదనుకోండి, రోజుకు ఒక పాపం చేసినట్టే. ఏ పాపము? సువార్త ప్రకటించలేదు కాబట్టి నేను పాపం చేశాను. రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసుకుని, ప్రభా ఇంకొక రోజు ఇవ్వండి, రేపు ఖచ్చితంగా సువార్త ప్రకటిస్తానని. అర్థమవుతుందండి? ఈ చిన్న బిట్టు వీలైతే బ్రదరు ప్రతి వారం జ్ఞాపకం చేస్తాడు మీకు. అర్థమవుతుందా? మీరు సువార్త ప్రకటించకపోతే పాపమే. మీ ఇంట్లో వాళ్ళతో సంబంధాలను మెయింటైన్ చేయకపోయినా కూడా, మంచి రిలేషన్ కొనసాగించకపోయినా కూడా పాపమే అవుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా. కాబట్టి రాజ్యాంగం అనేది ఈరోజు మనిషి దాన్ని అవలంబించట్లేదు.
మనిషి దాన్ని అవలంబించట్లేదు. డబ్బులుంటే దాని నుంచి తప్పించుకుంటున్నాడు. కానీ దేవుని రాజ్యాంగం నుంచి ఏ నరుడు కూడా, ఏ వ్యక్తి కూడా, నీకు డబ్బులున్నా, ఆస్తులున్నా, సంపదలున్నా, ఏమున్నా కూడా నీవు తప్పించుకోలేవు. జాగ్రత్త. ఈ లోక రాజ్యాంగంలో, దేశ రాజ్యాంగం నుంచి తప్పించుకుని డబ్బులుంటే వేరే దేశానికి పారిపోవచ్చు. కానీ ఏ దేశానికి పారిపోయినా దేవుడు అక్కడ ఉంటాడు. నువ్వు ఏ దేశానికి పారిపోయినా దేవుడు అక్కడ ఉంటాడు. అందుకే ప్రియులరా, ఈ దేవుని రాజ్యాంగం, ఈ దేవుని చట్ట ప్రకారంగా మనం జీవించి మన జీవితాల్లో పరలోకానికి వెళ్ళిపోవాలి. మరణిస్తే పరలోకమే మన టార్గెట్. అలా ఉండాలి. చచ్చిపోతే పరలోకం అనే టార్గెట్ ఉండాలి, కానీ నరకం అనే ప్రశ్నార్థకము, డౌట్ ఉండకూడదు. ఒకవేళ మన శవం దగ్గరికి ఎవరు వచ్చి ప్రార్థన చేసినా కూడా, ప్రభువా ఈ ఆత్మ నువ్వు చేర్చుకున్నావని ఘనంగా ప్రార్థన చేయాలి. చాలామంది చచ్చిపోయిన తర్వాత వెళ్తూ ఉంటాం, సేవకులందరూ ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈ ఆత్మ నువ్వు చేర్చుకున్నావు ప్రభు అంటే, ఆత్మ ఎప్పుడు దేవుని సన్నిధిలో కనబడిన ఆత్మ కాదు అది. ఎప్పుడో ఒకసారి ప్రభు యొక్క రక్తంలో కడగబడిన పాపానికి ఎప్పుడు సంఘంలో కనబడ్డు బ్యాప్టిజం తీసుకున్నాడు అనగానే, ఈ వ్యక్తి చాలా మంచోడండి, తాగుబోతే కానండి అసలు ఎవరిని ఏమన్నాడండి, అంత మంచోడండి. ఎవరు చచ్చిపోయిన వాళ్ళలో మనం మంచి ఎదుక్కుంటాం, కానీ దేవుడు ఎతకడట్లా. నువ్వు బ్రతుకున్నా చచ్చిపోయినట్టే, పాపములో ఉంటే మరణించినట్లే. నేను అలా ప్రార్థన చేయను, ప్రభా నీ ఆత్మను చేర్చేసుకున్నావని. ప్రభా దీనికి నువ్వు ఎలాంటి తీర్పునిస్తావో నీ ఇష్టం చొప్పున జరిగించంతే. ఎందుకంటే ఇతను చేసిందంతా ఆయనకి తెలుసు. ఇతను ఎక్కడుండాలో నిర్ణయించేది ఆయనే. అందుకే ప్రియులారా, అయ్యగారులు వచ్చి చనిపోయిన వెంటనే ప్రార్థన చేసేస్తున్నారు, అందరూ ఆత్మలు వెళ్ళిపోతున్నాయి అనుకుంటే ఆత్మ వెళ్ళవు. చచ్చిపోయిన ప్రతి ఆత్మ వెళ్ళదు. చచ్చిపోయిన ప్రతి ఆత్మ పరలోకానికి చేరదు అయ్యగారు ప్రార్థన చేసినంత మాత్రాన. విడిచిపెట్టవలసిన నిర్జీవమైన కార్యాలను విడిచిపెట్టాలి. అది వ్యభిచారమే కానీ, దొంగతనమే కానీ, ఇతరుల వస్తువులను ఆశించడమే కానీ, అది ఏదైనా. అదే సమయంలో చెయ్యవలసిన కార్యాలు ఏవైతే ఉన్నావో వాటిని మనం చేయాలి. లేని వారిని ఆదుకోవాలి, సువార్తను ప్రకటించాలి, దేవుని యొక్క మార్గంలో మనము స్థిరముగా కొనసాగాలి. అప్పుడే మనము పరలోకానికి చేరతాం ప్రియులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా మాటలు ముగిస్తున్నాను. ఇట్టి అవకాశాన్ని, ఇక్కడ నిలబడి మాటలు చెప్పే అవకాశాన్ని ఇచ్చిన మరి దేవునికి వందనాలు. అలాగే మరి నన్ను ఆహ్వానించిన స్థానిక దైవదాసులు మరి జయరాజు గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తల్లి గారికి, అలాగే సిస్టర్ గారికి, మరి సంఘానికి ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మా తోటి సేవకులు మరి అన్నగారికి, రవికుమార్ అన్నగారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సేవకునికి వారు సేవ చేస్తున్నప్పుడు మనం చేయాల్సింది ఒకటే, ఆదివారం కానుక వేయడం కాదు, కానీ ఈ సంఘము బలపడాలనంటే నా పాత్ర ఏంటి, ఈ సంఘం ఎదగాలనంటే నా పాత్ర ఏంటి, ఆ ఫోకస్ చెప్పాను. మీరు గమనించండి. మీ చుట్టూ ఉన్న వారు మీరు టార్గెట్ చేయండి, వారి దగ్గరికి వెళ్ళండి, మాట్లాడండి. వాళ్ళు 100 బూతులు తిట్టినా మీరు మాత్రం సైలెంట్గా ఉండండి. ఒక రోజు తర్వాత వెళ్ళండి, ఆ రోజు మీరు అన్ని బూతులు తిట్టారు కదా, ఎందుకండి మామూలుగా చెప్తే అయిపోయేది కదా, మేమైతే తిట్టమండి మా ప్రభువుని బట్టానండి, చాలు. మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఒకరోజు కాకపోయినా ఒకరోజు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, పరామర్శించండి. ఏమవుతుందండి, 100 రూపాయలు ఫ్రూట్స్ అవుతాయి, అంతకుమించి ఏమవుతుంది చెప్పండి? 100 రూపాయలు యాపిల్స్, ఆ బనానాస్ ఏదో తీసుకొని సరిపోతుంది, అంతకుమించి ఏమవుతుంది చెప్పండి? అవి చేయాలి. లేనివారు వస్తే వారిని ఆదరించండి. ఈ కార్యాలు కూడా చేయకపోతే మన వల్ల కష్టమైన కార్యాలండి ఇవి కాదు కదా. ఒకరికి అన్నం పెడితే మన ఇంట్లో బియ్యం అయిపోతాయా? అయిపోవు. ఎప్పుడు కూడా మనం అన్నం పెట్టే స్థితిలో ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. మనం ఎప్పుడు కూడా అప్పిచ్చే స్థితిలో ఉండాలి, కానీ అప్పు చేసే స్థితిలో ఉండదు. మనకు వచ్చే వాగ్దానాలు అవే కదా, నువ్వు అప్పిస్తావు కానీ తీసుకో. మరి ఎప్పుడు ఇచ్చినావు? మరి నువ్వు ఉంటాయి కానీ ఇవ్వము. అవతలోడు హాస్పిటల్కి వెళ్ళాలి, తొందరగా ఇవ్వమని ఎంత అర్జించినా అమ్మో ఇవ్వం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ మనం ముందుకెళ్దాం. అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ప్రత్యేకించి మరి దాసులకు ఎంతో భారంగా పరిచర్య చేస్తున్న జయరాజ్ అన్న గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలని చిన్న ప్రార్థన చేసుకుందాం.